మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. ఇంతదాకా అష్టావక్రుడు అష్టశబ్దం మీద వేదం యొక్క తాత్పర్యాన్ని వ్యక్తం చేశారని చెప్పుకున్నాం. శప సమవాయే శబ్దార్థం శప సమవాయే శబ్దార్థం అది అంటే సమన్వయం కావటం అనేది. ఇక్కడ మనం మాటిమాటికి మన విజ్ఞానంలోకి అందేదాకా బుర్రకెక్కేదాకా మన మామూలు భాష ఒకటేం చెప్పుకోవాలంటే బయట దాన్ని దేన్ని కూడా నామరూపాలతో మాట్లాడద్దు. మాట్లాడామా మన అవగాహనలోకి బుర్రలోకి అవే ఎక్కినాయి అన్నమాట. నామరూపాలే లెక్కల్లోకి వస్తున్నాయి. అప్పుడు మనకు నామరూపములకు అతీతమైనటువంటి తన రూపం తనకు గ్రహింపులోకి రావటం లేదన్నమాట. అంటే ఏదన్నా లోకంలో ఎట్లా ఉంటుంది, మాటిమాటికి మరపే వస్తుంది అనుకోండి, మరచిపోతున్నాడు అంటే అర్థమైనప్పటికీ మరపు ఎప్పుడైతే వస్తుందో జ్ఞాపక శక్తి తగ్గింది అని మనం ఎట్లా అంటాము. అట్లాగే బయటికి ఎప్పుడైతే నామరూపంతోనే బయట చూస్తున్నామో అప్పుడు మన గ్రహింపు మన వ్యక్తీకరణ నామరూపములుగానే ఉందని అర్థం తెలుస్తుంది. అంటే అర్థమైనప్పటికీ నామరూపములకు అతీతమైనటువంటి తన స్వరూపం తనకు అర్థం కావటం లేదని తెలుస్తుంది. అవగాహనలోకి రావటం లేదని తెలుస్తుంది. అవగాహనలో కనుక ఉంటే తప్పకుండా అది వ్యక్తం అవుతుంది. తెలిస్తే చెప్పకుండా ఉంటాడండి, ఊరిని బొంకుతాడు. నాకు తెలుసు కానీ అంటే అదేమన్నా నిజమా కాదు కదా, తెలిసి చెప్పడమే అని అంటే లోకం అంటాము. అట్లాగే నువ్వు బయట ఎట్లా వ్యక్తం అవుతున్నావో అదే చెప్తుంది నీకు ఎంతవరకు అవగాహన ఉన్నదో. ఇప్పుడు ఈ మాట మనం మాటికి ఎందుకు చెప్పుకుంటున్నామంటే శప సమవాయే అంటే సమన్వయం కావటం అంటే బుర్ర అవగాహన కూడా నామరూపములుగానే ఉంది కనుక బయట నామరూపములుగా చూస్తున్నాడు. ఈ రెండూ కూడా ఊహయే. బయట అది నేను నామరూపంలో ఉన్నానని బయట సృష్టిలో ఏ పదార్థము కూడా తనకు చెప్పటం లేదు. అది ఆ విధంగా వ్యక్తం కావటం లేదు. అది తన గ్రహింపులో కనుక గ్రహిస్తే నీ గ్రహింపుకి నీకు ఎట్లా అందాలో, అక్కడ పరిశోధన ఎట్లా చేయాలనో, అక్కడ సాధన ఎట్లా చేయాలనో, అక్కడ ఎట్లా దాన్ని అతిక్రమించాలనో అవన్నీ ఆ పాఠం చెప్తుంది. నీకు కావాల్సిందంతా అందిస్తుంది. అస్సలకే రాకపోతే మొదటికే మోసం అయితే ఎట్లా? అందువల్ల సమన్వయం ఎందుకు కావటం లేదంటే ఇక్కడ తప్పుడు అవగాహన, అక్కడ తప్పుడు అవగాహన. ఇక్కడ తప్పుడు అవగాహనతో అక్కడికి వెళితే తప్పుడు అవగాహన దాన్ని దర్శనం చేస్తాడు. ఈ తప్పుడు అవగాహన తనకు స్వరూపం కాదు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో లేదో జరుగుతోందిగా, ఏదో చేసుకుంటూ పోతున్నాం, ఏదో బతుకుతున్నాం కదా అంటే అది బతుకు కాదు. చివరికి ఏమవుతుంది, మాటికి తాను తప్పుగా అభ్యాసం చేస్తున్నాడు. తనకు తన గ్రహింపు తప్పుగా జరుగుతోంది. ఇది జరుగుతున్నటువంటి చాలా గొప్ప దోషం. అందువల్లనే ప్రేమైంది అష్ట అనే పదాన్ని తీసుకున్నాడు ఎవరు, సప్తశబ్దాన్ని ఏమో మళ్ళీ అష్టావక్రుడు చెప్తే కాదు, బంది చెప్తే అష్టావక్రుడు ఏం చేశాడు, అష్టశబ్దాన్ని తీసుకొని ప్రాప్తి అనే పదంతో ప్రాప్తం ఎందుకు కావటం లేదంటే సమన్వయం కాలేదు కనుక ప్రాప్తం కాలేదు అన్నారు. కానీ దాని మీద
అంటే ఇంకొక అవగాహనలో ఒక పైమెట్టు అనమాట. సప్తశబ్దానికి అష్టశబ్దానికి అవగాహనలో గ్రహింపులో ఇంకొక పైమెట్టు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నవ అనే పదం ఇంకో పదం తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? బద్ది. అది తీసుకునేప్పుడు ఏమవుతుంది? మనం మ్యాథమెటిక్స్లో చెప్పాలంటే ఎట్లా వస్తుంది? 7 + 1 8, 8 + 1 9, 9 + 1 10. అంతేనా? ఆరున్నక రాగమును ఆలాపన చేస్తున్నాడు అంటే అర్థం ఆరున్నక రాగమును ఆలాపన చేస్తున్నాడంటే అర్థం ఏడుస్తున్నాడు అర్థం. 7 అని చెప్పడానికి 6 అనమాట. అట్లా అట్లాగే ఈయన నవ అన్న ఒకటి తీసుకున్నాడంటే ఇంకొక మెట్టు ఎక్కువ అంటే +1 అర్థం కాదు. 1 అంటే ఏతి, పొందుట. పొందుటలో ఇంకొక తరగతి. తరగతి అంటే దాటుట. ఒక దశ నుంచి దాటి ఇంకో దశకు పోవటం అనమాట. ఆ గతి అంటే ప్రవర్తన. అది జరగలేదు కనుక అని, అది జరగాలి అని చూపిస్తుంది వేదం అన్నమాట అని బంది యొక్క తాత్పర్యం. దాన్ని అవునండి అట్లా చేయాలి, బాగానే ఉంది, మీరు చెప్పింది బాగానే ఉంది, మెడపెట్టి గెంటినా పోవటం లేదే, అది ముందు జరగటం లేదే. మెడపెట్టి గంట ఉంటే మెడపట్టి గంట ఉంటున్నా, మెడపట్టి గంట ఉన్నా. ఎట్ట పట్టాడు? చేత్తో బట్టి గుత్తికి పట్టుకుని నెట్టాడా, లేకపోతే ఒక సెమీ సర్క్యులర్ దండం పట్టుకొని అది పట్టుకుని నెట్టాడా? ఎట్లా నెట్టాడు అని మనం ప్రశ్న వేస్తే అవేం కాదు, అవేం కాదన్నాడు. మరి ఎట్లా నెట్టడం అంటే ఎట్లా? నెట్టడం అంటే మెడకాయ పట్టుకున్నా, మెడకాయ లెక్కేసుకున్నాడు కనుక మెడబట్టి నెట్టడం అన్నట్టుగా అనుకుంటున్నాం. అన్నీ మళ్ళీ నామరూపంలే. ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అంటే అదే నవ అన్నాడు. నువ్వు స్తుతౌ ధాతు. స్తుతో అంటే స్తుతి అంటే మనకేం తెలుసు? స్తుతి అంటే కూర్చోబెట్టి పొగట్టం. నా భూతో నా భవిష్యత్తు, ఆహాహా నీకంటే ఎవరున్నా చెప్పుమా, నీ ముక్కు సాక్షాత్తుగా ఏదో పొగుడుతాడు. నీ ముక్కు సాక్షాత్తుగా ఎట్లా ఉంటుంది అంటే చక్కగా చిలుక ఉంటుంది, చిలుక ఆకారంలో ఉన్నది అన్నాడు. నీ కళ్ళు ఎట్లా ఉన్నాయంటే ఆహాహా ఆహాహా ఎట్లా ఉన్నాయంటే 2 చేపలు చక్కగా ఒకదాన్ని ఒకటి చూచుకుంటున్నట్టుగా ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత నువ్వు పెట్టకుండా పెట్టలేక పెట్టుకున్నటువంటి బొట్టును చూసావా, అది శూన్యమును చూపిస్తుంది. ఎట్ట పెట్టుకుంటారు? కనిపించి కనబడకుండా ఆ శూన్యమును చూపిస్తుంది. ఈ 2 భృకుటులు నేను చూసారా, ఆ భృకుటిని చక్కగా కాటుకతో డ్రెస్ చేసుకున్నాడు చూసావా. కాటుకతో డ్రెస్ చేసుకున్నది ఎట్లా ఉందంటే అది మంథర పర్వతాన్ని అట్లా గీసినట్టుగా ఉంది అని పొగుడుతుంటే భలే పొగుడు, ఇంకా పొగుడు. నీ అందం ఇక చెప్పనే అక్కర్లే, ఎందెందుకు వెతికినా లేదు. 7 లోకాల్లో వెతికినా లేవు, 14 లోకాల్లో వెతికినా లేదు, సృష్టి అంతా గాలించి వెతికినా నీ అందం అంతా లేదు అని పొగుడుతుంటే ఎట్లుంటుంది? ఇంకా పొగుడు అది అర్థం కాదు స్తుతి అంటే. స్తుతి అనేది ఎట్లా ఉంటుందంటే ఈ ప్రయోగంలోనే పొగడుట అనే ప్రయోగంలోనే చేస్తే ఎట్లా ఉండాలి? అక్కడ విలువ ఉండాలి. విలువ ఉన్నట్టుగా అంటే
అప్పుడు అది ఎట్లా అవుతుంది? సమన్వయం అవుతుంది. అంతేనా? మరి మగపిల్లవాడిని కానీ, ఆడపిల్లని కానీ, కొడుకుని కానీ, కూతుర్ని కానీ, ఎవరిని కానీ ఏదైనా పొగట్టం మొదలుపెట్టాడు అనుకోండి, లేకపోతే దృశ్యాన్నే పొగట్టం మొదలుపెట్టాడు. ఈ లోకంలో ఏది పొగట్టం మొదలుపెట్టినప్పుడు కూడా అది కాసేపే ఉంటుంది, చూచినంతసేపు ఉంటుంది దాని సొగసు. మళ్ళీ తన దృష్టి మారిపోయేటప్పటికీ లోకంలో ఏది నథింగ్ ఈజ్ అడ్మిసిబుల్ దాన్ సెల్ఫ్. అడ్మిసిబుల్ అంటే అర్థమవుతుందమ్మా? అడ్మిసిబుల్ అంటే అడ్మిషన్ అంటే తీసుకోవడం, అడ్మిసిబుల్ అంటే అందటం అన్నమాట. అందటానికి తగినటువంటిదిగా ఏది లేదన్నా, అందుకనే తెలిసిన అట్లా లేదు కనుకనే అది అట్లా వచ్చి అలా వచ్చినట్టుగా వచ్చి అట్లా దూకి పడిపోతుంది. అలా ఎట్లా లేచి పడిపోతుందో అట్లాగే ఇవన్నీ కూడా మన లోకంలో ప్రతిదీ కూడా అలా దూకినట్టుగా లేచి పడిపోతుంది. ఏది నిలకడగా ఉండటం లేదు. అందువల్ల స్తుతించాలి అంటే, పొగడాలి అంటే దానికి విలువ లేదు. ఇవాళ పోయినప్పుడు లేచిపోయినాడే మనిషి ఏమనుకుంటాడు? లేచి ఆకాశానికి కనీసం ఒక 1000 కిలోమీటర్ల పైకి లేచిపోయా అనుకుంటాడు. అంత గొప్పగా అనుకున్నటువంటి వీడు డౌక్రం కింద పడతాడు. ఎందుకు పడతాడు? మళ్ళీ దృష్టి మారేటప్పటికి, విషయం మారేటప్పటికి, విషయం మారినా లేకపోతే దృష్టి మారినా మళ్ళీ తప్పకుండా కింద పడతాడు. ఇప్పుడు దీనికి నిలకడ లేనటువంటి స్వరూపాలను పట్టుకొని మనం ఆడుకుంటుంటాం అనుకోండి, ఈ ఆటకి అర్థం మన గతి, మన ప్రవర్తన ఆట పట్టినట్టయింది. ఆట పట్టినట్టు అవుతుంది. ఏదో ఆడుకున్నట్టుంది కానీ జీవితంలో జీవించినట్లేదన్నా. అందువల్ల ఏం చేయాలంటే అట్లా కాకుండా విలువ కట్టుట అన్నారు. స్తుతి అంటే విలువ కట్టుట అన్నారు. ఇక్కడ కూడా వచ్చింది స్తుతి విలువ కట్టుట. మన చార్ట్లో కూడా స్తుతి విలువ కట్టుట, ఇది దేవలక్షణం. దేవలక్షణం అంటే ప్రవర్తన. ఇవన్నీ కూడా ప్రవర్తన స్వరూపాలు. ఈ 10 కూడా ప్రవర్తన స్వరూపాలు అన్నమాట. దేవ అంటే ప్రవర్తన స్వరూపములు అని అర్థం. కనుక ఈ ప్రవర్తన దానిలో ఏది స్తుతి అంటే విలువ కట్టడం అంటే ఏది? అది తాడు కట్టము. పదములు మనం ఇట్లా తేలిగ్గా వాడేస్తాం. తేలిగ్గా వాడేస్తాడు అనుకోండి, అంటే ఏం అర్థం పద్ధం లేదు అంటే వాడి బుర్ర అట్టుందన్నమాట. వాడి సంస్కారం అట్లా, వాడి అవగాహన, తన గురించినటువంటి అవగాహన, వానికి తన గురించినట్టు అవగాహన తేలిపోతుంది. ఎందుకు మాట్లాడేస్తాడు? ఆ మాట్లాడేటప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటకి విలువ తనకు ఉన్నదా లేదా అని కూడా వాళ్ళకి తెలియదు. లోకం అంతా అట్లాగే ఉంటుంది. లోకంలో ఏ గొప్ప చెప్పినప్పటికి కూడా, అందుకని ఎవరో నచికేతసుడికి యమధర్మరాజు ఏమన్నాడంటే భూమేర్ మహదాయతనం మునీశ్వ అన్నారు. అడిగాడు, చెప్పాడు, కోరుకోమన్నాడు. ఏం కోరుకోమన్నాడు? భూమి యొక్క మహత్ ఆయతనం, గొప్పగా పొందబడేది ఏది ఉంటుందో దాన్ని కోరుకో, నీకు ఇస్తాను. భూమిలో బాగా గొప్పగా పొందబడేది ఉంటుందో అడుగు, నీకు ఇస్తాను. ఆయన చాలాసేపు అంతా వెతికి ఎక్కడ మహతాయతనం అనే పదమే నాకు ఎక్కడెక్కడ కనిపించట్లేదు. అసలు అది ఎట్లా చిమ్మ చీకటి. ఆ పదము అనేది ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరకదు. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మార్చి నెల వచ్చింది. మార్చి నెలలో ఏదైనా రేపు మాపో వస్తే మామిడి పళ్ళు వస్తాయి.
సీతాఫలాలు వస్తాయా ఇప్పుడు? చెప్పండి, రావు. మార్చి నెలలోనూ ఏప్రిల్ నెలలో మే నెలలో సీతాఫలాల కోసం వస్తుంది వెతికితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఏమిటి విలువ, మహత్తాయితనం. ఈ భూమి మీద గొప్పగా పొందబడేది ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అది మళ్ళీ ఏదైనా వస్తే, మళ్ళీ నవంబర్ ఆ ప్రాంతాల్లో సీతాఫలాలు వస్తాయని అన్నప్పటికీ కూడా అది అట్లా కనిపించినట్టుగా కనిపించి మళ్ళీ ఇప్పుడు మాయమైపోయాయి. మనం ఉంటాం సీజనల్ ఫ్రూట్స్ తింటే బాగా బలం వస్తుంది. బలం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? అవతల వాడిని పిండి కొట్టాలి. బలం వస్తే తను గ్రహించలే కాదు, అవతల వాడిని పిండి కొట్టేటట్టుగా, ఒక వెంబడి తిరిగేటట్టుగా. అసలు ఇటువంటి బుద్ధికే విలువ అంటే మాట అర్థం అవుతుంది. అసలు అర్థమవుతుంది. బయట దృష్టి ఉన్నవానికి తన విలువ ఎట తెలుస్తుంది? స్కూళ్ళలో పిల్లలు అర్థమవుతుంది. బాగా ఇష్టం వచ్చినట్టుగా పైలా పచ్చేసిగా తిరిగేవాడికి కుదురుగా కూర్చొని చదవటం అంటే ఏమర్థమవుతుంది? మార్కులు రావటం అంటే ఎట్లా అర్థమవుతుంది? అక్కడ మార్కుల కోసం ప్రయత్నం చేశాడా, తన కుదురు కోసం ప్రయత్నం చేశాడా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇది కూడా ఒక విశేషమే. మార్కులు తను రాసిన దానికి మార్కులు వచ్చినాయా? రాసేటప్పుడు తన గురించి తను ఎట్లా నిలుపుకొని, తన స్థితిగతిని ఎట్లా నిలుపుకొని దానికి మార్కులు వచ్చినాయా? అర్థమవుతుందా? అందరూ రాస్తూనే ఉన్నారు. తను నిలుపుకున్నవాడు నిలుపుకున్నట్టుగా రాస్తున్నాడు, లేకపోతే లేదు. బుద్ధి ప్రయోగం అన్నాం. బుద్ధి ప్రయోగానికి మార్కులు వచ్చినాయా? పరీక్ష రాసిన ప్రశ్నకు సమాధానమైన మార్కులు వచ్చినాయా అంటే బుద్ధి ప్రయోగం స్పష్టంగా ఉంటే రాసింది స్పష్టంగా ఉంటుంది, అప్పుడు మార్కులు వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారు? రాసిన దాన్ని చూసుకుంటూ దాంతో నీ బుద్ధిని ఎంచుకుని మార్కులు ఇచ్చారు. అక్కడ రెండు వెంటనే కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకటేమో కనబడేది అక్కడ, ఇంకోటేమో దాని వెనుక దాగి ఉన్నటువంటిది, ఆధారంగా ఉన్నటువంటిది అన్నమాట. కనుక ఆ ఆధారంగా ఉన్న దాని మీదకే మార్కులు ఇట్లా వచ్చినాయి. మార్క్ అంటే గుర్తు, ఒక గుర్తు అన్నమాట. అంచనా చేసినటువంటి గుర్తు అన్నమాట. అది వచ్చింది ఎట్లాగో. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మన ప్రవర్తనలో మహదాయతనం రుణీశ్వ అంటే ఏదీ లేదుగా, భూమి మీద లేదు. ఏదైనా మహతాయతనం అంటే బాగా పొందగలిగింది భూమిలో అంటే భౌతికంగా చూసి ఇంకా అంటే భవతి పొందుట, కలుగుటలో గొప్పగా పొందింది ఏముంది? నేనెవరు? నేను యొక్క స్థిరత్వము అప్రమేయం, నేను యొక్క స్వరూపము అప్రమేయం. మనిషి ఊహించలేడు, తానెవరో మనిషి ఊహించలేడు. ఎందుకంటే బయట రూపాలతో దాన్ని చెదరగొడుతున్నాడు, బయట రూపాలతో నెత్తినేసి కొట్టినట్టుగా కొడుతున్నాడు. అన్ని రాళ్ళని నెత్తినేసి కొట్టుకుంటుంటే ఎట్లా ఉంటుందో అట్లా తన అవగాహనని చెదరగొట్టుకుంటున్నాడు మనిషి. ఆ చెదరగొట్టుకునే వానికి స్థిరంగా ఉన్నటువంటి స్వరూపం అర్థం కాదు. ఆ విలువ ఎట్లా ఉంటుంది అని ఊరికనే ఇట్లా పై మాటలుగా అనేకంగా చెప్పుకుంటూ పోవటం కాకుండా ఒక చిన్న విషయంలో అక్కడ చూసుకుంటే వెంటనే తెలిసిపోతుంది తనకు నిజమేమో అనిజమేమో. అనిజం అంటే తెలుస్తుంది, నిజం కానిది. నిజమేమో అనిజమేమో తెలుస్తుంది. కనుక ఆ పోల్చుకోవడం ఎట్లా ఉంటుంది అంటే నేను అన్న గుర్తింపే తనకు దేహంతో అయితే, నేను అనే గుర్తింపే కడుపులో నొప్పితే అయితే ఇప్పుడు నేనేం చేయాలి? దాని విలువ ఎంత? ఏడుపు. అర్థమవుతుందా లేదా? ఆ ఏడుపు కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఓర్చుకున్నాడు అనుకో, అప్పుడు కడుపు ఉంది, కడుపులో తేడా వచ్చింది, దాన్ని
తేడాను గుర్తిస్తున్నాడు. నొప్పి అన్నాడు. నొప్పి అన్నప్పుడు గుర్తించాడు, చూశాడు, నిగ్రహించుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఉన్నదా నొప్పి లేదా? చెప్పండి, నొప్పి ఉన్నదా లేదా? ఇక్కడ చెప్పు విలువ ఏమిటో అర్థముందా? ఇప్పుడు నొప్పి ఉందా లేదా? నిగ్రహించుకుంటే నొప్పి ఉన్నట్ట లేదట? లేనట్టు. అంటే లేనట్టంటే ఈ లేదు అన్న మాట దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు? దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు? నొప్పితో పోల్చి మాట్లాడటం లేదు, తన గ్రహింపుతో పోల్చి మాట్లాడుతున్నాడు. తను ఎంతగా గ్రహిస్తే అంతగా ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు తన గ్రహింపే కానీ నొప్పి బయటిది కాదు. మరి వీడు సైంటిస్టులు ఏమంటారు? పెయిన్ ఈజ్ ఏ ఫీలింగ్ అంటే అర్థమైందా? ఫీలింగ్ అంటే దాన్ని మనం గ్రహించినంత, దాన్ని ముట్టుకుని గ్రహిస్తే ఎట్లా ఉంటుందో, తాకి గ్రహించుట అంటే ఎట్లా ఉంటుందో అది అవునా? కనుక ఇప్పుడు విలువ ఎట్టగట్టాలి? తన యొక్క విలువ ఎట్టగట్టాలి? ఈ రెండింటినీ పోల్చుకున్నాడు. నొప్పితో ఏడ్చినప్పుడు పోల్చుకున్నాడు, నొప్పిని నిగ్రహించుకున్నప్పుడు తనే అనుభవించుకున్నాడా? తననే అనుభవించాడా? నొప్పిని అనుభవించాడు? ఇప్పుడు తననే నొప్పిని తో ఏడ్చినప్పుడు ఇప్పుడు తనని అనుభవించాడా? నొప్పిని అనుభవించాడా? తననే అనుభవించాడు. తనని ఎట్లా అనుభవించాడు? నొప్పితో పోల్చుకుని అనుభవించాడు. నొప్పి నేను అని అనుభవించాడు. అంతేనా? నిగ్రహించుకున్నప్పుడు నొప్పి నేను కాదని అనుభవించాడు. ఈ రెండు పోల్చుకున్నప్పుడు తన స్వరూపం ఎట్లా తెలిసింది? ఇప్పుడు ఎంత బాగా తెలిసింది అంటే, అంత నొప్పి ఉన్నప్పుడు కూడా లేదు అనగలిగా. తన నిగ్రహమా లేక ఇంకొక ఉపాయమా, మంత్రమా, తంత్రమా, యాంత్రికమా, మాంత్రికమా, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. కేవలం తాను నిగ్రహించుకున్నాడు. ఎట్లా నిగ్రహించుకున్నాడు? అది కూడా ఒక విశేషం. పని సరగటం లేదు కనుక పని చేయటం కోసం నిగ్రహించుకున్నాడా? నిగ్రహించుకోవడం కోసం నిగ్రహించుకున్నాడా? నిగ్రహిస్తే తన స్వరూపాన్ని అంచనా వేసుకోవడం కోసం, దర్శనం చేయడం కోసం చేసుకున్నాడా? పనికి అడ్డం వస్తుందని ఓర్చుకున్నాడా? లేకపోతే పనిలో పడి, అర్థమవుతుందా లేదా? పనిలో పడి మనం నిగ్రహించుకున్నాడా? కూతురు పెళ్ళి అంటే ఏం చేయాలి? చాలా చేయాలి. ఇది చాలా చేసి ఆ యావలో పడి, ఆ గోల్లోనూ ఆ యావ అంటే తెలుసని, ఆ యావలో పడి, ఆ కోరికలో పడి నిపుణున్నా కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు అది ఆ కోరిక మీదనే ఇంకొక కోరిక మీదనే దాన్ని తప్పించుకుని తిరిగినప్పుడు తాను దాని ఉన్న నొప్పిని లేదని చెప్పగలిగాడే. అయితే అది ఎట్లా చేశాడు? ఇంకొక కోరిక చేత అన్నాడు. అదేం చేసింది? అది ఇంకొక ఆశ పెట్టి తీసుకెళ్ళిపోయింది. ఆశ పెట్టి దీన్ని తప్పించాలని చూసుకో అన్నట్టుగా చూసుకొని వెళ్ళిపోయింది. అయితే లోకంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జరగటంలోనే నిజంగా ఏం ప్రయోగం చేశాడు? నిగ్రహాన్ని ప్రయోగం చేశాడా? అవతల దాని కోరికను ప్రయోగం చేశాడా? ఇప్పుడు ఈ నొప్పిని తప్పించుకోవడానికి అవతల కోరికను ప్రయోగం చేశాడా? అతను నిగ్రహాన్ని ప్రయోగం చేశాడా? ఆ కోరికకు విలువ ఇవ్వాలన్నా ఇచ్చాడా లేదా? ఎటువంటి విలువ ఇచ్చాడు? ఇప్పుడు తన గ్రహింపు యొక్క విలువ ఇచ్చాడు. అంటే ఎట్లా ఇచ్చాడు? తన గ్రహింపు యొక్క విలువనా, కోరిక యొక్క గ్రహింపు యొక్క విలువనా? గ్రహింపు. ఎందుకంటే కోరిక అనేటటువంటిది కాసేపు ఉండిపోతుంది. కోరికకు ఏ విలువ ఇచ్చాడంటే గ్రహింపు విలువని ఇచ్చాడు. గ్రహింపు ఎక్కడిది? మళ్ళీ కోరికకు గ్రహింపు అనేది లేదు, తనదే గ్రహింపు. మళ్ళీ అంత చేసి కూడా తనని గ్రహింపు అంటే అర్థం కాదు. అంటే కష్టమైన సుఖం అనుకున్నప్పటికీ కూడా
ఇష్టమైంది కానీ ఇష్టం కాంది, కష్టమైంది ఇష్టమైంది అన్నాం. కష్టమైన దాన్ని ఇష్టమైన దాంతో పెట్టి అక్కడ పెట్టి నిగ్రహించుకొని దాన్ని దాటేశాడు అనుకుంటాడు. అక్కడికే పోలిక తెలిసిపోతుంది. ఇది కూడా లేకుండా కేవలం తనకు తన వల్లనే, తన గ్రహింపులోనే తనకు అర్థం కావాలి అని ప్రయత్నం చేసి తను గ్రహించి నా గ్రహింపే శుద్ధమైనది. ఇప్పుడు శుద్ధమును ప్రయోగం చేసేటప్పటికీ అశుద్ధమైనటువంటిది పోయింది. దుఃఖము అంటే ఎట్లా అయింది? ఇప్పుడు అది దోషంగా దుష్టంగా దాన్ని తవ్వుకుంటున్నాను, నొప్పి నొప్పి అని. ఇప్పుడు ఏం చేయాలి? శుభంగా తవ్వుకొని, అది నొప్పే సరే కావచ్చు, కానీ నేను మాత్రం శుభంగా తవ్వుకుంటే నేను శుభస్వరూపమే కదా, నాకు దుఃఖం లేదు కదా, దుఃఖం దానికే ఉంది కదా, అందువల్ల నేను దాన్ని నిగ్రహించగలిగా. ఇప్పుడు తనకే కనుక దుఃఖమే స్వరూపం అనుకోండి, కష్టమే స్వరూపం అనుకోండి, దాన్ని ఎవరు తీసేయలేరు. ఇది కూడా మనకు సృష్టిలోని ప్రతి పదార్థం చూపిస్తుంది. ఉప్పులో నుంచి ఉప్పు తీసేసి, ఉప్పు గుణాన్ని తీసేసి ఉప్పును తీసుకురా అంటే అర్థమవుతుంది రా. అట్లాగే కుండలో నుంచి మట్టి తీసేసి కుండను పట్టుకురా అంటే కుండలో మట్టి తీసేసి కుండను పట్టుకురా అంటే మట్టి లేకుండా కుండ లేదు ఎట్లాగో, అట్లాగే తన గ్రహింపు లేకుండా కష్టము రాదు. ఇప్పుడు ఆ కష్టం అంతా ఎవరి రూపము? తన రూపం. కుండకు మట్టి ఎట్లాగో కష్టం అంతా కూడా తన గ్రహింపు రూపం. ఇప్పుడు దాన్ని మార్చుకోవాలని, తీసేయాలంటే ఏం చేయాలి? తన గ్రహింపును మార్చేస్తే సరిపోయింది. ఇప్పుడు తెలిసింది ఎట్లాగో ఈ కష్టం వచ్చినప్పుడు కూడా పెళ్ళికి ఆ పని ఈ పని చేయాలనుకున్నాడు కనుక దీనికి ఆ మార్పు ఇచ్చేటప్పటికి ఇది మారిపోయింది. అది మారిస్తే మారిపోయినటువంటిది, దానికి ఉనికి ఏది లేదు అనేది తన గ్రహింపు. అది గుర్తించి చేయలే, సందడిలో పడి మర్చిపోయినా. ఏమంటారు? ఆ పొద్దున చాలా కాగా ఉంది, ఇప్పుడు చూస్తే ఏం లేదు, ఎక్కడ పోయింది పోయింది, అది కడుపులోనే పోయింది అని. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఉపాయాలు మనం వాడుకుంటున్నప్పటికీ కూడా ఆ ఉపాయం నుంచి బయటపడే ఉపాయం మనకు అర్థం కావాలి. ఆ ఉపాయం పవిత్రమా అపవిత్రమా అనేది అర్థం కావట్లేదు. మరి ఈ అదే కడుపులో నొప్పి అన్నటువంటి బాధ నుంచి తప్పించుకోవడం ముఖ్యమా, లేక తనను నిజంగా గుర్తించినందువల్ల బాధని తప్పించుకోవడం ముఖ్యమా? తనను గుర్తించినందువల్ల చేత కష్టాన్ని దాటము ముఖ్యమా, గొప్ప లేకపోతే మొత్తానికి వెళ్ళిపోయింది, ఏది కడుపులో నొప్పి ఆ బాధ వెళ్ళిపోయింది, ట్యాబ్లెట్ వేసుకుంటే వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఏం చేసాము? తను గుర్తించుకోకుండా నొప్పి వెళ్ళిపోతే ఎంత పని చేశాడు? ట్యాబ్లెట్ ఎంత పని చేశాడు? చేశాడు ట్యాబ్లెట్ ఎంత పని చేశాడు? తన పని ఏం కాదు, తన గ్రహింపు కాలే. విలువ ఎడ తెలుస్తుంది? తన విలువ ఎడ తెలిసింది? తెలియటం. లోకంలో మనకు పోల్చుకోవటానికి, తిరగటానికి ఎట్లా ఉంటుంది? కడుపులో నొప్పి ఒకటి, ఇంకోటి చాలా వస్తాయి. కొన్ని ఎట్లా ఉంటాయి? దాడి కలిగినటువంటిదిగా ఉంటుంది. రోడ్డు మీద పోతుంటే వర్షాకాలం నీళ్లు నిలిచినాయి, మన పక్క నుంచి కారు పోయింది, వాడు దుడుకుగా పోయినాడు. దుడుకుగా పోయేటప్పటికి నీళ్ళన్నీ చింది అభిషేకం చేసిపోయినాడు వాడు. అంతేనా? చేసిపోతే చూసాను ఇట్లా పోసిపోయినాడు. వాడు సిగ్గులేదు కొంచెం అనుకున్నటువంటి దగ్గర నుండి ఏం చేస్తాం మనం? తప్పించుకుంటూ పోతుంటేనే వాడు వచ్చేసాడు. అటువంటి దీనిలో అంటే కేవలం బయట దాంతోనే పోల్చుకుని ఎంత తీవ్రంగా
దుఃఖమో కష్టమో కోపమో తాపమో వ్యతిరేకతయో అనుకుంటున్నాం చూసారా, అవి ఎంత తీవ్రంగా ఉందో అక్కడి నుంచి తక్కువగా ఉన్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉంటారు లోకంలో? చాలామంది ఉంటారు. వాళ్ళు ఆ ప్రవర్తించే వాళ్ళలో ఏమి ఆ తేడా గుర్తించాల్సింది ఏంటంటే, ఏమి ఆ తేడా అంటే మనం బయట నుంచి వెనక్కి తగ్గుతున్నామా, లేక బయటది కష్టమని గుర్తించి బయట నుంచి తప్పించుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నామా, లేక తన్ని గుర్తించి చేస్తున్నాడా? ఆ కష్టం అనుకుంటుంటే ఇక జీవితం అంతా ఇట్లాగే ఉంటుందిగా. బయట తిరుగుతూ దేని గురించి మనం అనుకున్నా ఎక్కడ ముట్టుకున్నా ఏదో ఒకటి తనకంటే వేరే రూపంలో తాను గ్రహించాలి దాన్ని. అంతేనా? తనకంటే వేరే రూపంగా గ్రహించాలి. దానిలో కూడా చెప్తాను చూడండి, కడుపులో నింపని అనేదేమో భౌతికమైనటువంటి ఒక మార్పు అయితే, తనకు నొప్పి బాధ అనేది తనకు రూపం, తనకు గ్రహించిన రూపం అయిపోయింది. అవుతుందా? తావలచింది రంభ తా మునిగింది గంగ అంటే మునిగుంటలో మునుగుతున్నాడు గంగరా అన్నాడు అనుకుందాం. అంటే ఇప్పుడు మునిగుంటలో మునుగుతున్నాడా, గంగలో మునుగుతున్నాడా? గంగలో మునిగినందువల్ల సుఖం అనుకుంటున్నాడా, మునిగుంటలో మునిగినందువల్ల సుఖం అనుకుంటున్నాడా? ఈ ప్రశ్నలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. సరే, ఎక్కడో ఒకడు మునిగాడు కానీ ఇప్పుడు తనంతే వరకు తన తృప్తి ఏమిటి? తృప్తి యొక్క స్వరూపం ఏమి? తను గ్రహించడం ఎట్లా? అక్కడ ఏం విలువ చూసి తను సంతోషపడ్డాడు? ఆ విషయంలో ప్రవర్తించడంలో ఏం విలువ? బయట దాని యొక్క విలువనా, లేక దాన్ని తనకు చేర్చుకుంటున్నాడు దాన్ని? కడుపులో కలిగినటువంటి తేడాని తనకెట చేర్చుకుంటున్నాడు? నొప్పి అనే రూపంలో చేర్చుకుంటున్నాడు. చేర్చుకునేది తనకు స్వరూపంగా సమానం చేశాడు. ఏం చేశాడు? సమానం చేశాడు. సమానం చేసినందువల్ల తనకు తన స్వరూపం అందట్లేదు. ఎందుకు అందడం లేదు? అది సమానం కాదు కనుక. ఇప్పుడు దాని నుంచి బయటపడాలి ఎట్లా? నిజమైన తన ఒక స్వరూపం పట్టుకుంటే బయట ఏమీ కూడా తనది కాదు అని తెలిసిపోతుంది. లేకపోతే అదట్లా ఇదిట్లా అనుకుంటూ కూర్చుంటే అన్నీ అట్లాగానే ఉంటుంది. దానికి ఇదమిద్దమైనటువంటి స్వరూపం లేదు. బయట ఎన్ని పదార్థాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని సంగతులు ఉన్నాయి, మనకినున్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు, ఇంకా ఈర్ష అసూయలు, ఇంకా ఆకలి తప్పులు, ఆది వ్యాధులు, ఇంకా ఇవేగా లేకపోతే కోపతాపాలు. ఈ దానిలో ఎక్కువ తక్కువలు ఇన్నేగా. మాటికి దీన్నే అక్కడ ప్రయోగం చేసి ఈ అస్త్రములనే ప్రయోగం చేశాడు. ఇవి అస్త్రములు, ఎందుకంటే ఇవి శస్త్రములు కాదు, అవి బాణాలు కావు. మంత్రించి వదులుతున్నాడు, అది ఎట్లా అని కోపగించుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అదంతా తనకు భారం అయిపోయింది. అసలు ఎట్లా చేస్తున్నాడు? తనలో నుంచి ఒక తూణీరులో నుంచి ఒక వస్త్రం తీసి దాన్ని వదులుతున్నాడు అంటేనే, దాన్ని మంత్రించి చేస్తున్నాడు అంటేనే ఆ మంత్రస్వరూపుడే కూర్చున్నాడు వీడు. ఆ మంత్రస్వరూపుడే కూర్చున్నటువంటి వీడికి దాని విలువ అర్థం కాలే. దాన్ని కొడతానుకుంటున్నాడా, తీసేయాలనుకుంటున్నాడా, చంపేద్దాం అనుకున్నాడా, తీసి అవతల లేకపోతే త్యాగం చేద్దాం అనుకున్నాడా, ఇవి ఎట్లా చేస్తే అది అర్థం కాలే. అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అది ట్రయల్ అండ్ ఎర్రర్ తెలిసిందా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. ఏదో ప్రయోగం చేశాడు, అది వస్తుంది. కడుపులో నొప్పి వస్తే డాక్టర్ దగ్గర ఒక మంది ఇచ్చాడు, మళ్ళీ నీకు గబుకిన తగ్గిపోయింది అనుకో, మళ్ళీ నువ్వు రావద్దు, కనీసం ఒక 2 మాటలు ముందే చెప్పేస్తాడు. 2 కానీ 3 కన్సల్టేషన్స్ అంటాడు. అంతేనా? 2-3 కన్సల్టేషన్స్కి తను ఇచ్చిన ఫీజు. ఆ కన్సల్టేషన్ ఫీజు అంతేగాని దానికోసం ఏం చేస్తాడు? మళ్ళీ మందు మార్చి నీ చేత డబ్బు ఖర్చు పెట్టిస్తాడు.
ఆ తర్వాత నువ్వు 3 కన్సల్టేషన్స్ అయ్యేదాకా అక్కడ నొప్పితో బాధపడాలి. ఆ తర్వాత కూడా ఇంకోటి ఇస్తాడు, తగ్గిపోతుంది మాట గ్యారెంటీ తగ్గిపోతుంది అంటాడు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత తగ్గినట్టుగానే ఉంటుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ అయ్యా మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోవాలి. మళ్ళీ నేరుగా నీకు నొప్పి తగ్గేట్టుగా మంది ఇచ్చాడు అనుకో, మళ్ళీ నువ్వు రావుగా. కనుక ఇట్లాంటి లాటరీ టికెట్లో లాటరీ వేసినటువంటి ఈ బయట జీవితంలో ఏది ముట్టుకొని తానేదో స్థిరం పట్టడం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? కనుక అస్థిరం అని తెలుస్తున్నావు అనుకోండి, అస్థిరం నుంచి తప్పించుకోవాలన్నావు అనుకోండి, దాన్ని కోపతాపాలతో తప్పించుకుంటావా, లేకపోతే దాని విలువ తెలుసుకొని, అది కూడా విశేషం. దాని విలువ ఏమి, అది అనాత్మ విలువ అని తెలుసుకుంటే అది పోసుకో, లేక తనది ఆత్మ విలువ అని తెలుసుకుంటే దాని యందు ప్రేరేపణ ఉండకుండా పోతుంది. అంటే ఇప్పుడు ఏం చెబుతుంది, తన విలువ తెలియటం లేదు, బయట దాన్ని దాని విలువ తెలియటం లేదు, బయట దాని యొక్క విలువ కూడా తెలియటం లేదు, బాహ్య స్పర్శలో తెలియటం లేదు. బయట దాని యొక్క విలువ అనాత్మం తెలిసి దాన్ని తీసేయటం, ఎందుకు తీసేయలేకపోతున్నాడు, అనాత్మం తెలియటం లేదు. అది తెలుస్తున్నప్పటికీ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే పూర్తిగా తెలియలేదు కనుక, అంతే అర్థం. తెలిస్తే తీయకుండా పోతాడు, లేక తెలిసినప్పటికీ ప్రీతిగా ఉన్నది అంటాడు అనుకోండి, అప్పుడు ఏం తెలిసినప్పటికీ అది తెలిసినట్టుగా అది కూడా తెలియకుండా అయింది. ప్రీతి అంటే ఏమిటో కూడా తెలియకుండా అయింది. అప్పుడు ఏం చేశాడు, తెలిసినప్పటికీ దాని ఎంతో ప్రీతి అంటున్నాడు. అర్థమవుతుందా? ఇట్లా ఏ పారామీటర్స్ అంటారు, ఏ అంశం మీద పట్టుకొని దాన్ని మనం బయట ప్రవర్తిస్తున్నాము, వాటిల్లో ఏ ఒక్కటి కూడా తెలియలే, విలువ తెలియలే. ఎక్కడ విలువ తెలియలే. యజ్ఞం చేయమన్నారనుకోండి, యజ్ఞం అయితే చేయడానికి కూర్చున్నాడు కానీ యజ్ఞం అంటే ఏమో, అది చేస్తే ఏమవుతుందో, ఏం విలువ అవుతుందో, తనకి ఏం గొప్పతనం వస్తుందో, ఎట్లా బాగుపడతారనుకున్నాడో అది తెలియలే. అది తెలియక కొని ఆ విలువ అక్కడే ఉన్నదా, తన దగ్గర ఉన్నదా. తాను యజ్ఞం చేస్తున్నాడు, ఇద్దరున్నారు ఇప్పుడు అక్కడ. యజ్ఞం ఏమో చేయబడుతున్నది, తాను చేస్తున్నాడు. చేస్తున్నటువంటి తన యజ్ఞం దగ్గర ఎట్లా ఉన్నాడు, తన స్వరూపం తనకు అర్థం కావట్లేదు. అందువల్ల ఏం చేస్తున్నాడు, అక్కడ ఎట్లా చేయాలో తెలియదు, ఏదో చేసేస్తున్నందువల్ల తనకు ఏమీ అర్థం కావట్లేదు. బయటది అర్థం కావట్లేదు. అర్థమే కాకపోతే విలువ ఎక్కడ తెలుస్తుంది? విలువ ఎప్పుడు తెలుస్తుంది? దాని అర్థమైతే ఈ అర్థం దేనికోసం, ఏం ప్రమాణంగా ఈ అర్థం తీసుకుంటున్నాం, అది కూడా తెలియాలి. చాలా బాగా పట్టింది వేదం. అది తెలియనందువల్ల వాటికి ఏమొస్తుంది, ఏం చేస్తున్నాడు, తను తాను వేరే విధంగానే, వేరే విధం అనేటటువంటిది తనకు పరమశత్రువు, అన్యం అనేటటువంటిది పరమశత్రువు. ఎందుకు, తాను అన్నిటికీ అతీతమైన స్వరూపంగా తను రచింపబడింది. అటువంటి తన స్థానంలో ఎప్పుడూ వేరే విధం అంటే పుట్టిన నుంచి పుడకల్లో పోయేదాకా జన్మజన్మలకి ఏ విషయం తప్పలో కూడా తప్పకుండా అన్ని విషయంలో అట్లయ్యే, అదే నిత్యం అన్నట్టుగా బయటకు పట్టడమే, బాహ్యంగా ఊహించడమే నిత్యం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా అది తనకు విలువ తెలియకపోతే ఏం విలువ, దానికి నిజంగా విలువ ఉండి విలువ తీసుకుని ఉంటున్నామా, లేకపోతే దాని ఆ విలువ చేత అది తన విలువ కాదనగా వదిలేయటమా? అంటే విలువ కట్టి వదిలేయటానికి తెలియటం లేదు, విలువ కట్టి తీసుకోవటానికి కూడా తెలియటం లేదు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పుడకల్లో పోయేదాకా జన్మలకి ఇదే తీరుగా వెళుతూ ఉంటే విలువ అన్న పదం ఎట్లా తెలుస్తుంది? ఆ పదం ఎట్లా తెలుస్తుంది? ఆ గ్రహింపు ఎట్లా వస్తుంది?
లోకంలో ఎన్ని మాటలు ఆ పదములు ప్రయోగం చేస్తాం, వర్తి అని, విలువ. ఏదో కొనుక్కొచ్చాడు, 500 రూపాయలు అయింది, అది 500 రూపాయలు అవుతుందా అని విలువ అంచనా వేశాడు అనుకోండి. అవుతుందా అంటే లెక్క ఎట్లా చెప్పాలి? ఈ రోజుల్లో అంత అవుతుంది అంటే రోజుల్లో ఎవరు లెక్కేసావు? ఈ రోజుల్లో అంటే ఎట్లా? వెనక రోజుల్లో ఇది మా కాలంలో 50 రూపాయలే ఉండేది, ఓయబ్బా మీ కాలం ఎప్పుడో అని ఇట్లా మాట్లాడి 50 రూపాయలు ఇప్పుడు 500 రూపాయలు అయింది. మరి అప్పటికి ఇప్పటికి జీతాలు అంత పెరిగినాయా అంటే పెరిగినాయి. పెరక ఎట్లా అయినాయి అంటాడు. ఏం పెరిగింది? అప్పటి నుంచి నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నా, నాకు అంత పెరగలేదు అని ఇట్లా అదే బయట మనం తిరిగేటప్పుడు ఏమేమి మాట్లాడుకుంటున్నాము, ఎక్కడ మనం పలకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము, అక్కడ విలువ కట్టడం చేతకాలే. ఎందుకు చేత కాలేదంటే విలువ అంటే ఏమిటో తెలియలే. విలువ అంటే ఎక్కడిదో ఏమిటో తెలియలే. విలువ బయటతోనే పోల్చుకుంటూ లెక్క వేసుకుంటూ పోతుంటే ఏదో వస్తుంది. కొంతమంది ఏమంటే అవును 500 అవుతుందిలే, ఎట్లా ఏదో 10 రూపాయలు అటు ఇటు తీసుకుని ఉంటాడు వాడు, అంతేగా వాడు ఏదైనా మహా తింటే వాడు లాభం తింటాడు, అంతేనా? వాడు లాభం తింటాడు 10 రూపాయలు, అంతేగా అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత లెక్క వేసుకుంటూ పోతుంది చెప్పలేము. మన గ్రామంలో కనుక అంత అయింది పోయింది, వాడైనా ఇంకో చోట పోయి తీసుకురావాల్సిందేగా, అక్కడ డబ్బులు ఇవ్వాల్సిందేగా. మనం పోయినా అక్కడ పోయి డబ్బులు ఇస్తాము. మనం పోయి వస్తే కాదు, ఇట్లా మాటలు మాట్లాడుకొని మనం ఎందుకుంటున్నాం, సర్దుకుంటున్నాం, విషయ జీవితాన్ని సర్దుకుంటున్నాం అనమాట. ఈ సర్దుకోవటం వరకు దేనికి వరకు వస్తుందంటే లోకంలో అవస్థపడకుండా పోతే పోలేని 500 రూపాయల కోసం ఎంత పెద్ద గోల అనేసి మనం సర్దుకుంటున్నాం. ఇప్పుడు గోల అన్న పదము 500 రూపాయలతో పోతుంది కానీ దాని విలువను కానీ కొనుక్కోవటం అనే విషయం కాకుండా తనకు ఎంత దాకా వస్తుంది. నువ్వు కొండ మీద కోతి పిలుచుకొచ్చినప్పటికి కూడా ఇంకోటి వచ్చినప్పుడు కూడా తనకి ఎంత దాకా వస్తుంది, తను గ్రహించి తనతో పాటుగా తీసుకుపోయేటట్టుగా ఎంత దాకా వచ్చింది. ఇది విలువ దగ్గరికి వచ్చేటప్పటికి తనతో పాటుగా నిలుపుడు నిలుపుకునేటట్లుగా. అందుకని నిత్య అనే పదం వచ్చింది. నిత్య, శుచి, గతి, అది యోగ సూత్రాల్లో నిత్య, శుచి, ఆత్మ, సుఖ, ఆత్మఖ్యాతి అన్నమాట. ఇది నిత్యము, శుచి అని, సుఖము అని, తనది అని దానికి ఒక విలువ ఉండాలి. ఆ విలువ ఎంతవరకు తాను పెట్టుకున్నాడు, ఎక్కడ కనిపిస్తుంది, ఆ విలువ ఎట్లుండాలి, ఎప్పుడు పూర్ణంగా ఉండాలి. నేను అన్న గ్రహింపు తనకు నిత్యంగా ఉంది. నిత్యాన్ని ఎంత కొలుచుకున్నావు? అమీబా దగ్గర నుంచి ఈ క్షణం దాకా, అమీబా దగ్గర నుంచి ఈ క్షణం దాకా ఈ నేను ఎక్కడ పొందాడింది, ఎక్కడ ఏరుకుని తిన్నది, కానీ నిత్యమును మాత్రం ఏరుకోవాలి. నిత్యమును ఎక్కడో ఏరుకుని తినటం కోసం ప్రయత్నం చేసినట్టుగా పోయింది. కానీ తన దగ్గర ఉన్నది ఏం చేసింది, దాన్ని వదిలేసి తను తీసుకుంది. ఇప్పుడు దాన్ని వదిలేసి తను తీసుకున్నది, తన గ్రహింపును తన దగ్గర నిలుపుకున్నది. ఇది జరుగుతున్నటువంటి సత్యం, అంతేనా? ఇది నిత్యము జరుగుతున్నది. అన్నిటినీ వదిలేయటం అంటే త్యాగం, ముక్తి అయిపోయింది. అన్నిటినీ వదిలేసి తన్నే ఒక విషయమా, 2 విషయాలా, ఎన్ని క్షణానికి తన ప్రవర్తన అంతా ఒకటే గీసిన గీటిలాగా. ముక్తికి ప్రయత్నమే లేక ముక్తి గ్రహింపుకు గీసిన గీటు అన్నాడు. తన జీవితం అంత జరిగినప్పటికీ కూడా
విలువ అది తనది కాదు అని గుర్తించి దాన్ని విడిచాడా? కాలేదు. తన స్వరూపము దానికంటే అతీతమైనదని గుర్తించి దాన్ని గ్రహించాడా? అది కాదు. మరి పూజలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నాడు, దేవతలకు పూజలు చేస్తున్నాడు, కళ్యాణాలు చేస్తున్నాడు, ఇంకా బయట ప్రవర్తన ఏం చేస్తున్నాడు, పోటీ పడి చదువుతున్నాడు, 1 డిగ్రీకి 2, 2, 3, 3, 4 డిగ్రీలు వేసి చదువుకుంటున్నాడు. మరి సంవత్సరానికి ఇంక్రిమెంట్తో లెక్క వేసుకుంటూ జీతం సంపాదిస్తున్నాడు. సంపాదిస్తున్నది పంపించినట్టుగా ఎట్లా వేస్తున్నాడు, ఎవరెవరికి పంచిపెట్టాలో అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఎంత చేయాలో అంత పంచిపెడుతున్నాడు. ప్రతి వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేయాలో అది చేస్తున్నాడు. ఇదంతా ఎట్లా ఉంది? గ్యాంబ్లింగ్ అన్నారు, జూదం ఆడినట్టుంది. మరి జూదానికి పాణిని మహర్షి చూపించాడు, దివ్యతీతి ద్యూతం. అది ఒక ప్రవర్తనే. అక్కడ ఏం సంపాదించాలనుకుంటున్నాడు విజయగేష, ఏం జయించాలనుకుంటున్నాడు, బయట జయించాలనుకున్నాడు. అంటే ఆ ప్రవర్తనలో ఎన్ని అంశాలు చూపించారో అన్నిటినీ కూడా బహిర్ముఖం చేశాడు. అంటే బయట వాటికి ప్రయోగం చేశాడు. చేసి ఎంత జ్ఞాపకం ఈ రోజున ఎంత అవస్థపడుతుందంటే బయట వాటి అన్నిటినీ కూడా తనకు మరపు లేకుండా ఎరుకలో జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా, ఎరుకగా జ్ఞాపకం పెట్టుకునేటట్టుగా ఎంత నిలుపుకోగలిగితే వాడంత తెలివి గలవాడు. ఉంటున్నారా? ఎంత నిలుపుకోగలిగితే అంత తెలివి గలవాడు అయిపోయింది. బయటతో పోల్చి ఎంతగా ఆ దశ దివు క్రీడాలో 10 అంశములు ఉన్నాయి ప్రవర్తనకి. ఆ అన్ని ప్రవర్తనల్లో కూడా అన్ని అంశములలో కూడా ఎట్లా ఉండాలి? బయటతో అని ఎప్పుడు అనుకుంటున్నాడు. విలువ, అసలు విలువ అనే పదమే తనకు తన డిక్షనరీ నుంచి వెళ్ళిపోయినట్లుగా, తన గ్రహింపుకే వెళ్ళిపోయినట్టుగా. అయితే పదం వెళ్ళిపోయిందా? ప్రయోగం నిజంగా వెళ్ళిపోయిందా? కాదు. అన్నిటినీ బయట విలువ కట్టుకుంటున్నాడు. ఎట్లా ఉండాలి? ఏదైనా పని చేస్తే ఎట్లా ఉండాలంటే నలుగురికి మెప్పుగా ఉండాలి. వాడు బాగుంది అనుకోవాలి. కాసేపు మన ఇంటికి వచ్చినప్పుడైనా సరే బాగా ఉంది అనే దాన్ని గ్రహించి వాడు తృప్తి పడాలి అని అంటాడు. లేకపోతే ఈర్ష్యపడాలి అంటాడు. మీ ఇల్లు బాగా ఉంది అని చెప్పుకోవాలి. నీ మొహం బాగా ఉంది అనాలి. నీ ప్యాంటు బాగా ఉంది అనాలి. నీ చొక్కా బాగుంది అనాలి. అవునా? లెట్రిన్లో పోయి నీ వెస్ట్రన్ లెట్రిన్ చాలా బాగుంది అనాలి. అంటే ఇప్పుడు బాగా ఉంది అనే పదమునికి కూడా అర్థం పోయింది. ముందు చెప్పుకుంటున్నాం అని అనాలంటాడు. దానికి అంతమేది నిజమేది. నిజం లేదు, అంతం లేదు. నిజం ఏదంటే వాడు పొగిడేశాడు. ఆ పొగిడితే ఇప్పుడు ఏం చేస్తాడు? అది ఎట్లయింది, ఇది ఎట్లయింది, ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి నేను దాన్ని నిలిపెట్టాను, దానిలో తెలివి ఎంత ఉంది అనుకుంటా ఉంటాడు. తెలివి ఎంత ఉందో అంటే ఇప్పుడు వాడి పొగరాలి. వాడు పొగిడితే తన తెలివి యొక్క విలువ ఏమైంది? ఇప్పుడు వాడి పొగడ్తకి గురి అయింది. వాడి పొగడ్తకు గురి అయితే తన దగ్గర ఏముంది? అయిపోయింది. అది కాదు, విలువ పోయింది. అర్థమైంది? ఇక్కడ ఇన్ని ఎట్లా చెప్పుకున్నామో ఒక్క మాటతో చెప్పుకుంటే తన గ్రహింపు తన నుండి దాటి బయటకు వెళ్ళిందంటే తన గ్రహింపు పోయిందన్నమాట. తనకది మరణం అన్నమాట. మరణం మాటిమాటికి మరణమే, మాటిమాటికి మరణమే, మాటిమాటికి మరణమే అంటే ఎట్లా? మరణంనే మోసుకొని పోతున్నాడు మాటిమాటికి. ఎక్కడ దాకా మోసుకుపోతున్నాడు? దేహమును విడిచిపెట్టి పోయేటప్పుడు కూడా మరణం అనేటటువంటిది ఒక లైవ్ ఎంటిటీగా ఉంది, సజీవంగా ఉంది వానికి. అర్థమవుతుందా? మరణం ఎట్లా ఉంది? సజీవంగా. సజీవంగా మరణం అంటే
జీవం అంటే జీవించడం, మరణం అంటే జీవనం పోగొట్టుకోవడం. ప్రాణధారణం, ప్రాణత్యాగం, ప్రాణధారణం, ప్రాణత్యాగం. అది ఇట్స్ ఎ లైవ్ పాయింట్. డెత్ ఈస్ ఎ లైవ్ పాయింట్ విత్ మ్యాన్. డెత్ ఈస్ ఎ లైవ్ పాయింట్ విత్ ఆల్ ద బీయింగ్స్. అంటే దేహంలో ఉన్నప్పుడు కూడా చస్తూనే బతుకుతున్నాడు, దేహం విడిచిన తర్వాత కూడా చస్తూనే బతుకుతున్నాడు. అయినా చావు బ్రతుకుల మధ్య భేదం తెలియటం లేదు. విలువ దేనికి విలువ అర్థం కాలేదు, తనకు విలువ అర్థం కాలేదు, దానికి విలువ అర్థం కాలేదు. పైగా ఏం చేస్తున్నాడు, బయట అంత చెడ తిరిగి దానివల్ల తానేదో గొప్ప అని తనకు విలువ అంటున్నాడు. మరి వేదములు వేదాంతంగా ఎంతో విచారణ చూపించింది. కర్మకాండగా కూడా ఆచరించేటప్పుడు తన దగ్గర ఆచరణ చూసుకుంటూ చేస్తాడని తెలుసు. అయినా అర్థమవుతుంది. పువ్వులు వేసే దేవుడికి పూలు వేసేటప్పుడు ఏం పూలు వేస్తున్నావు అంటే పూలే వేస్తున్నా అంటే పూలు వేస్తున్నా అంటే ఏమిటి అర్థం కాలే. కాలేదు కనుకనే ఏం చేస్తాడు, ఎక్కడో పట్టుకొస్తాడు. వాడే కక్కూసులో వచ్చారు, నీళ్ళు తీసుకొచ్చి. కక్కూసు అంటే అర్థం అవుతాయి ఇక్కడ మీకు, మీరంతా ఇంగ్లీష్. లెట్రిన్లోంచి నీళ్లు పట్టుకొస్తాడు, పట్టుకొచ్చి దాని మీద చల్లుతాడు. వాడికి ఏం కావాలి, ఆ పూలు వాడిపోకుండా ఉండాలంటాడు. వాడిపోతే వాడిపోయే పూలు వాడిపోకుండా ఉండాలని తీసుకొచ్చి ఆ నీళ్ళు పట్టుకొస్తే మనం పవిత్రంగా తీసుకొచ్చి నేరుగా ఆ విగ్రహం మళ్ళీ వేస్తే మాల పట్టుకొచ్చి నేరుగా విగ్రహం మళ్ళీ వేసి విలువ ఎట్ట ఏంది అర్థమైంది. ఏం చేస్తున్నావు అర్థం కాదు. ఏం చేశావు, స్వామికి మాల వేశావు, మాల వేస్తే ఇప్పుడు ఏమైంది, ఏమొచ్చింది నీకు? స్వామి ఆశీర్వదించాడు, ఏం ఆశీర్వదించాడు, నీకేమైనా కనిపించిందా? అర్థమవుతుందా? చేసే పని సరిగ్గా చేయొద్దు. సరిగ్గా అంటే ఇంకెట్లా, ఎట్లా అంటే మీరు తెలుసుకో. దానిలో చివరికి అన్నిటి పోయి విలువకు ఒక్క మాట, తనకు చేర్చుకునేటటువంటి విలువ. అది ఎట్లా ఉంటుంది, ఇదంతా కాదు అని గుర్తించి దాన్ని విడుచుట అన్నది కూడా తనకు చేర్చుకోగలిగినటువంటి విలువ. అది తనకు చేర్చుకోగలిగినటువంటి విలువ. దానికంటే వేరైనటువంటి తన స్వరూపం ఎక్కడికెక్కడ కనిపిస్తోంది అని దర్శనం చేయటం కూడా తను చేర్చుకోగలిగినటువంటి విలువ. అర్థమవుతుంది. ఇట్లా దేహం విడిచిపెట్టిపోయినప్పటికీ కూడా తనను విడవటం లేదు అని గుర్తించడం కూడా తను చేర్చుకోగలిగినటువంటి విలువ. ఇప్పుడు ఈ విలువకి ఏది ఎట్ట రూపం ఉంటుంది? కోరిక వచ్చిందనుకోండి, కోరికలో ప్రవర్తించేటప్పుడు తనకు చేర్చుకోగలిగిన విలువ ఎట్లా ఉంటుంది? ఈర్ష్య వచ్చిందనుకోండి, ఈర్ష్య వస్తే ఈర్ష్యలో తనకు చేర్చుకోగలిగినటువంటి విలువ ఎట్లా ఉంటుంది? పోల్చినప్పుడు అది అనుభవంలో తెలుస్తుంది మనకు. కోరిక వచ్చినప్పుడు ఎట్లా ఉంది, అవతల దాని యందు వెళ్ళిపోయింది, చిత్తం వెళ్ళిపోయింది అంటాం. అంటే తన యాక్టివేషన్ చేసుకోవడం అక్కడికి వెళ్ళిపోయిందని అర్థం. చిత్తం వెళ్ళిపోయిందంటే తాను చైతన్యవంతం చేసుకోవడం ఎక్కడికి పోయింది? ఇప్పుడు బయట పదార్థానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బయట పదార్థానికి వెళ్ళిపోతే అది తాను చైతన్యవంతం చేసుకోవటం అనేటటువంటి ఒక కంటికి కనబడేటటువంటి ప్రక్రియగా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయినప్పటికీ కంటికి కనబడిపోయినా సరే అక్కడ తను అనుకున్నటువంటిది కోరికకు అక్కడ కోరికగా నిలపాలంటే తాను చైతన్యవంతం చేసుకున్నది నిలిచిందా, అక్కడిది ఏదన్నా నిలిచిందా? మీకు తెలిసిన
అర్జునుడు బాణం వేసి సైంధవుని తలకాయ ఎగరగొట్టాడు. అది తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? వాళ్ళ తండ్రి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తలకాయ తీసుకెళ్ళి సరిగ్గా తండ్రి చేతులు పడేయాలి. ఆ తల కింద పడకూడదు. అందులో ఏం చేశాడు? ఎగరగొట్టాడు. బాణంతో దాన్ని అట్లా బంతితో ఆడుకుంటూ తీసుకెళ్తున్నాడు. అట్లాగే మనం ఏం చేస్తున్నాము? అది కోరిక అన్నప్పుడు దాన్ని కోరిక తనకు కోరిక అన్నట్లుగా, తన సంబంధం అన్నట్లుగా ముందు చైతన్యవంతం చేసుకోవాలి. తనను తాను చైతన్యవంతం చేసుకోవాలి. చైతన్యం చేసుకొని దాంతో ఆడుకోవటం అంటే ఆ చైతన్యవంతం చేసుకున్నటువంటి చైతన్యాన్ని మాటికి తగ్గిపోకుండా నిలుపుకోవాలి. అక్కడ తగ్గిపోతుంది. తన స్వరూపం కాదు కనుక తగ్గిపోతుంది. కనుక ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? చైతన్యాన్ని నిలుపుకోవాల్సి వస్తుంది. ఆ నిలుపుకునేటప్పుడు ఏమనుకుంటాడు? ఐఎమ్ యాక్టివ్ అనుకుంటాడు. నేను చైతన్య స్వరూపుడు అనుకుంటాడు. ఈ చైతన్యం అనేది బయట తగ్గిపోతుంటే నిలుపుకోవడం కాదు. హెచ్చు లేకుండా న్యూనత అధికములు అంటారు. లేకుండా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని ప్రయోగం చేసి ఎట్లా ఉంటుంది? సూటుగా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు లాలాజలం, రుచి లేనటువంటి లాలాజలాన్ని ప్రయోగం చేసి అవతల ఒక పదార్థాన్ని రుచిగా ఉందని తింటూ ఉంటే కొంతకాలం సమయం తర్వాత ఏం చేస్తాడు? అవతల పదార్థము రుచిగా లేదని వదిలేస్తాడు, కానీ లాలాజలం రుచిగా లేదని మాత్రం వదిలేయడు. వింటున్నారా లేదా? ఇంకా నోరు కడుక్కోవాలంటే ఏం చేస్తాడు? పాయసంతో కడుక్కోడు, కాఫీతో కడుక్కోడు. ఎందుకు కడుక్కుంటాడు? నీళ్ళతో కడుక్కుంటాడు. నీటికి రుచి ఏమి? లాలాజలం రుచి లేదు ఎట్లాగో, నీటికి రుచి లేదు ఎట్లాగో. కనుక ఇప్పుడు మనం ఏం పోల్చుకోవడానికి ప్రయత్నం చేసాము? కోరికతోటి ఈర్ష్య రెండు పోల్చుకుంటున్నాం అన్నమాట. కోరికకి ఈ విధంగా చేసి దాన్ని నిలపాలి అంటే తాను చైతన్యవంతం చేసుకోవటం అనేటటువంటి బాణంతో తలకాయని నిలిపాడట్లాగే అంటే దాన్ని ఆ కోరిక తనకు గ్రహింపులోకుండా ఉండేంత వరకు కూడా తను చైతన్యవంతం చేసుకోవటం అనేటటువంటిది అక్కడ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఎవరి అనుభవం? ఎవరి అనుభవం? తన అనుభవమేనా? తను అక్కడ పోయి కూర్చున్నాడా? కాదు. అక్కడి నుంచి ఇక్కడ దాకా సంధానం ఏదుందో అక్కడిది ఇక్కడిది సంధానము సర్వము తన దగ్గర చైతన్యవంతమైనటువంటిది. అది అనుభవం. భవతి ఎక్కడికెక్కడ కలుగుతూనే ఉంది. అది అర్థమైందా? అణిగిపోయింది కాదు, కలుగుతున్నది. అవునా? అయితే ఇట్లా అనేటప్పుడు కూడా అది నాకు కావాలి అన్నటువంటి దానిలో ఈ చైతన్యం ఒకటి చేశాడు. అది తనకంటే వేరైనది, అది తనకు కావాలి అన్న అంశము ఈ ప్రవర్తన ఇంతవరకు ఏం చెప్పుకున్నామో దీనికంటే కూడా ఆధారమై తనకు దాన్ని కోరిక అన్నారు. అంటే కోరిక అన్న ఒక అంశాన్ని ఈ విధంగా యాక్టివేట్ చేసుకుని బయట ఒక పదార్థం నందు పెట్టాడు. అంటే ఇప్పుడు కోరిక అన్నటువంటి అంశమును యాక్టివేట్ చేశాడా లేక తన చైతన్యమును యాక్టివేట్ చేశాడా? చైతన్యమును యాక్టివేట్ చేశాడు. అంటే ఇప్పుడు అవతల నిలపడానికి ఆధారము తన కోరికయా తన చైతన్యమా? తన చైతన్యమే. అంటే ఇప్పుడు కోరికకు కూడా తన చైతన్యమునే ఇచ్చాడు. అవునా? మరి తనకు వెనక్కి ఏమొస్తుంది? ఏమి ప్రవర్తింపచేశాడో అది వస్తుంది. తన చైతన్యమును నిలిపినటువంటి అనుభవం తనకు వచ్చింది. కానీ ఇప్పుడు ఏమనుకున్నాడు? ఆ కోరికను అనుభవించినటువంటి అనుభవం కలిగింది అన్నాడు. అవునా? అట్లాగే
ఈర్ష్య అన్నాం. ఈర్ష్య కలిగించుట కానీ ఈర్ష్యను పొందుట కానీ. ఈర్ష్య అంటే ఎట్లా వస్తుంది? అవతల వాళ్ళకి ఏదో ఉండి తనకు లేకపోతే, వాళ్ళది గొప్పగా ఉండి తను తక్కువగా వస్తే ఈర్ష్యపడటం, లేక తనది గొప్పగా ఉండి అవతల తక్కువగా ఉంటే ఈర్ష్య కలిగించటం. అంతేనా? ఇప్పుడు ఏం చేశాడు? కొత్త బట్టలు వేసుకుపోయినాడు అనుకుందాం. కొత్త బట్టలు వేసుకుపోవటం అనేటటువంటి ప్రక్రియలో ఆ తీరు వేరు. దానిలో ఇప్పుడు నేను చాలా అందంగా ఉన్నానో స్మార్ట్గా ఉన్నానో ఏదో అనుకున్నాడు. పుట్టినరోజు కనుక తల స్నానం చేయమంటే పుట్టినరోజుకి తల స్నానానికి ఏం అర్థం? అసలు సంబంధం ఏమి? అవునండి. రోజు తలస్నానం చేస్తావరా అంటే అంటాడు. ఇవాళ పుట్టినరోజు స్నానం చేస్తారంటాడు. పుట్టినరోజున తలస్నానం చేసి అందులో ఆడపిల్లలు తలస్నానం చేస్తే జుట్టు మీద నూనె లేకుండా చక్కగా అందంగా కనిపిస్తారనుకున్నాం. మరి అందంగానే ఉంటావు కదా రోజు తలస్నానం చేస్తే. ఈ రోజుల్లో ఆడపిల్లలు చేస్తున్నారు అనుకుంటా కదా. అది కాదు, ఆ జుట్టు అట్లా విరవిడినాడినట్టుగా కనిపిస్తే అందంగా కనిపిస్తారు. అదేదో నూనె పూసుకున్నారు అనుకో, అది ఎట్లా ఉంటుంది? పెయింట్ వేసినట్టు ఉంటుంది. అట్లా ఉండకూడదు. అది ఏం చేస్తారు? తలస్నానం చేస్తారు. అందం కోసం తలస్నానం చేశాడే కానీ దేనికోసం చేయాలో తెలియదుగా. సరే, మొత్తానికి ఇప్పుడు కొత్త బట్ట చేసుకున్నారు, కొత్త బట్ట వేసుకున్నారు, బయటికి పోయినాడు. వాడెవడో చూశాడు, తన కొత్త బట్ట బాగా ఉంది అనుకున్నాడు. అంతేనా అని వాడు పొగిడాడు. వాడికి ఈర్ష్య వచ్చేట్టుగా, అవును అది ఇట్లయింది, ఇది ఇట్లయింది, మా నాన్న దీన్ని కలకత్తా నుంచి తెచ్చాడు అంటాడు. ఓహో, అట్లాగా. ఎప్పుడు కలకత్తా నుంచి ఎటు తెచ్చాడంటే, మొన్న మా నాన్న ఇటీవల పోయినాడు. అప్పుడు మా నాన్నకి నా బర్త్డే తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? బర్త్డే అంటే అక్కడ కూడా ఈర్ష్య, అసూయ. నేను చూడు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడతాను. నా బర్త్డే అంటే ఇంగ్లీష్ మాట్లాడాడా, తెలుగు మాట్లాడాడా? సగవా అని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? వీడు వేసుకుపోయినాడు. వాడు అవతల వాడు చూసి వాడు బాగుంది నీది, మా నాన్న ఎప్పుడైనా పోయేది మా అయితే ఇక్కడ మొవ్వ నుంచి ఇక్కడ కూచిపూడి పోయి పట్టుకొస్తాడు. మహా పోతే ఎక్కడికి పోయి తెస్తాడు? బందర్ పోయి తెస్తాడు. ఇంకా ఏదైనా మహా ఉంటే ఎప్పుడైనా పోయినప్పుడు విజయవాడ పోయి తెస్తాడు. ఇంతేగా మహా చెప్పుకుంటే అవన్నీ విజయవాడ ఎయిర్పోర్ట్. అంతేగా. అవును, మీరంతా అట్లే ఉంటారు. మా నాన్న ఇప్పుడు ఏం చేసినా కూడా చాలా ఘనంగా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఘనంగా కలకత్తాలో చేస్తాడు. ఇంకా ఏదైనా ఉంటే మా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, అమెరికా నుంచి వస్తాయి చాలని బట్టలు ఉంటాయి. పీకుపోయి ఉంటాయి. అది ఫ్యాషన్. ఎందుకు? ఈ షార్ట్ కూడా మా నాన్న అమెరికా నుంచి తెప్పించాడు, చెప్పి మరీ తెప్పించాడు. ఎట్లా తెప్పించాడు? చెప్పి మరీ తెప్పించాడు. నా సైజు కూడా, సైజులకి వదిలివ్వటం లేదు, స్టాండర్డ్ ఉంటాయి అంతే. అంతే, సన్నగా ఉన్నవాడికి వాడికి లావుగా అంతే అది వేసుకుంటాడు.
స్టైల్ అని ఇట్లా ఈ మాటలు మాట్లాడుకుంటూ చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఏమైంది, ఈ మాటలు మాట్లాడటానికి ఎట్లా మాట్లాడగలిగాడు? ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తను తాను చైతన్యవంతం చేసుకున్నాడు. ఎట్లా చైతన్యవంతం చేసుకున్నాడు? ఆ ఈర్ష్య ఈర్ష్య అనేటటువంటి ఒక అభౌతిక స్వరూపం. ఆ ఈర్ష్య కలిగించడానికి అన్నటువంటి స్థాయికి తన అభౌతిక స్వరూపమైనటువంటి చైతన్యం కలిగించుకోవడం అనే దాన్ని అందించడానికి ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా? అది చేసి అక్కడ ఆ ఈర్ష్యను దర్శనం చేస్తున్నాడు. ఆ ఈర్ష్య కూడా ఎట్లా దర్శనం చేస్తున్నాడంటే, వాడికి ఈర్ష్య కలిగిస్తున్నాను అనుకోకుండా తన గొప్పతనాన్ని చూపించుకుంటున్నాడు. అవునా? ఇంకోటి ఏం చేస్తాడంటే, వాడేదో గొప్పగా వేసుకుని వచ్చాడు. వాడు మేము లేని వాళ్ళం, మాకంత ఎట్లా వస్తుందిలే, మా నాన్న ఎంత తెచ్చినా ఇట్లాగే ఉంటుందిలే అని ఏం చేస్తాడు, తను చైతన్యవంతం చేసుకుని దిగదారుతాడు. అంతేనా? తను దిగజారుట అంటే చైతన్యం చేసుకుని దిగజారుతాడా, చైతన్యం చేసుకోకుండా దిగజారుతాడా? అప్పుడే ఏమీ చైతన్యవంతం చేసుకుని ముందుకు పోయినట్టుగా గొప్పగా చూపించుకున్నాడు. ఎట్లాగో చైతన్యవంతం చేసుకుని తగ్గాడు. ఏడుపు అంటే కూడా తను చైతన్యవంతం చేసుకుని ఏడుస్తున్నాడు. అంటున్నారా లేదా? నవ్వటం అనే కూడా తన చైతన్యవంతం చేసుకుని ఏడుస్తున్నాడు. తనకు తన చైతన్యం చేసుకోవటం ఎట్లా కనిపిస్తుంది? నవ్వుగా కనిపిస్తుంది, ఏడుపుగా కనిపిస్తుంది, ఈర్ష్యగా కనిపిస్తుంది, అసూయగా కనిపిస్తుంది, కోరికగా కనిపిస్తుంది. చైతన్యం చేసుకోవడానికి ఇన్ని రూపాలు. ఇప్పుడు ఇది ఒక రూపం, కోరిక రూపంలో ఈ చైతన్యవంతం చేసుకున్నాడు. ఈర్ష్య రూపంలో తను గొప్పగా చెప్పుకోవడానికి ఒక విధంగా చైతన్యవంతం చేసుకున్నాడు. అవతల వాడు గొప్ప చూపిస్తే తాను మరి ఏడవలేక లేకపోతే మూతి ముడుచుకోవడానికి చైతన్యవంతం చేసుకున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చి చూడమ్మా నాన్న సరిగ్గా తీసుకురాలా, బయటికి పోతే నాకు ఎంత తలవంపులైంది, వాడు ఎంత మంచి వేసుకున్నాడు తెలిసిన అని అమ్మ మీద చూపించడానికి ఇది కూడా చైతన్యవంతం చేసుకోవాల్సిందేగా. అమ్మ చెప్పాలన్నా చైతన్యవంతం చేసుకోవాల్సిందేగా. ఎవరు చైతన్యవంతం చేసుకోవాలి? తనని చేసుకోవాలి. ఇప్పుడు ఇన్ని విధాలుగా చైతన్యవంతం చేసుకుంటున్నటువంటి తన స్వరూపాలని దర్శనం చేసినటువంటి వాడు అసలు చైతన్యం ఏం తెలుస్తుంది? చివరికి ఏం చేసేదానికి వాడు గొప్ప చేసుకున్నాడు కనుక వీడు ఏడ్చాడు, నాకు తక్కువగా తోచింది, అవమానంగా తోచింది అని వేరే పేర్లు పెట్టేశాడు దానికి. అవునా? అది తిన్నా అర్థం చాలా బాగుంది, ఆ తారపట్టు ఎప్పుడో తిన్నా మళ్ళీ ఇప్పుడు కావాలి, ఎప్పుడో తిన్నా మళ్ళీ ఇప్పుడు కావాలి అంటే అర్థం ఎట్లా? ఏం గుర్తించావు? మాట ఎప్పుడు మారిపోయింది మొత్తం. ఎప్పుడు తిన్నా బాగుంది, ఇప్పుడు కావాలి అంతే మనకు కనిపిస్తుంది. చేసిన ఈ చైతన్యవంతం చేసుకోవడం ఇదంతా కూడా పోయింది, పరిచిపోయింది. ఇక విలువ తెలుస్తుంది, అనుభవిస్తున్నప్పటికి కూడా విలువ తెలుస్తుంది. అనుభవం అంటేనే ఎట్లా ఉంది, మీతన్నిటిని తప్పించుకుని దానిలో కలుగుతున్నాడు, తన స్వరూపాన్ని కలిగించుకుంటున్నాడు. ఎట్లా ఉంది? పుట్టుక చావులుగా లేదు. అది ఎట్లా ఉంటుందంటే తను అనుకున్నటువంటి స్థితికి నిలబెట్టుకునేటట్లుగా. మూతి ముడుచుకున్నప్పటికీ కూడా ఎట్లుంటాడు వాడు? ఆ మూతి ముడుచుకుంటే తను ఎటువంటి అసూయ భావంలో ఉన్నాడో ఆ అసూయ భావాన్ని నిలుపుకుంటున్నాడు. కోపం అంటే కోపం నిలుపుకుంటున్నాడు. ఇది తను చేస్తున్నటువంటిది. నిత్యము తను తాను చైతన్యవంతం చేసుకుని ఇంకా ఎట్లా ఉంటున్నాడు? ఇప్పటికీ ఆ చైతన్యంతో తాను చక్కగా నివాసం చేస్తున్నాడు. అర్థమవుతుందా? దానిలో ఎట్లా ఉంటుంది అంటే కోపం వస్తే అప్పుడు ఏం చేయాలి? నాయన అమ్మ వచ్చి
వాడిని బుజ్జగించి లాలించి అదేనా చేస్తే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ప్రయోగం వాడు చేయాలి. తన ప్రయోగాన్ని దీన్ని ఏమంటాడు? సముదాయించు. ఎందుకు సముదాయించాడు? ఏ విలువ చూపించారు? ఏం చేశారు? ఆ కొడుకు కనుక సముదాయించారు. అర్థమైందా? వాడికి కొడుకు అన్నం పెట్టద్దు, పెట్టారనా వద్దా? కొడుకు అన్నం పెట్టారా? పెట్టాలి. ఎందుకు పెట్టాలి? రేపు ఎదిగి కొరివి పెట్టద్దు. అర్థమైందా? కొరివి పెట్టడానికి ఇంత ఏమి లేకుండా కరెంటుతో కాల్చడం చాలా సులభం ఇప్పుడు వచ్చేసింది. ఓ ప్లగ్ పెట్టుకుంటే వాళ్ళు వీళ్ళు అక్కర్లే. తను పోదాం అనుకున్న పగులు దాన్ని పట్టుకున్నాడు అనుకో, అది అయిపోతుంది, కొరివి అయిపోతుంది. అయిపోయి దానికోసం శ్మశానం దాకా పోవాలన్నా? ఇంట్లో కరెంట్ లేదు, వాడి చేతినే కరెంట్ పెట్టేసుకోవాలి. దేహాన్ని విడవడంతో పాటుగా తానే దాన్ని దహనం చేశాడు. తనే శ్రాద్ధం పెట్టుకుంటాడు, జరిగిపోయింది. ఆత్మహత్య కాదు, మళ్ళా ఏడుస్తూ కాదు, అదట్లేంది ఇదట్లేంది కాదు, ఇది తక్కువ కాదు, అయిపోయింది. విలువ ఏమి? బయట ఏమి విలువ లేదు. ఎట్లా ఉంది? తనకు తాను దేహం నుంచి విడుచుట, దేహం కంటే వేరు, దేహంతో కొంతకాలం ప్రవర్తించాడు, చూశాడు. ఇంతకీ ఇన్ని సంవత్సరాలు ఇంత దివిటిలాగా వెలిగినట్టుగా జీవితం కలిపాడే. ఎట్లా వెలిగినట్టు? దివిటి అంటే తెలుసు నీకు? కాగడ అంటారు. కాగడ దివిటిలాగా వెలిగినట్టు జీవితం గడిపాడే. ఆ జీవితానికి ఇంతకీ ఆ దివిటిలోంచి ఏదన్నా ఒక దివిటి తీసుకుపోతున్నాడా? ఎట్లా తీసుకుపోతున్నాడు? విలువ ఎప్పుడు కట్టుంటేగా తీసుకుపోయేది ఏం తెలుస్తుంది? ఏ క్షణానికి ఆ క్షణము తాను ఏమవుతున్నాడు? సృష్టి ఏమో దాన్ని తప్పించి తీసుకెళ్ళిపోయి నేను నిధిగా నిలుపుతూ ఉంటే తన దగ్గర తను గుర్తించుకోకుండా అయ్యో అది పోయింది అన్నట్టుగాను, అసలు అది పోయిందని కానీ నేను ఇప్పుడు ఉన్నానని కానీ రెండూ తెలియదు. విషయం వెళ్ళిపోయింది, నేను ఉన్నానన్న మాట కూడా తెలియదు. అది కనుక తెలిస్తే కావాలంటే చూడండి, ప్రత్యక్ష ప్రమాణం ఇప్పటికీ కనీసం మొట్టమొదటిసారి 1992 ఇది అది అర్ధ చాతుర్మాస్య సమయంలో చెప్పుకున్నటువంటి వాక్యం ఇది. ఏమిటది? 84 లక్షల జీవరాశుల గర్భాల్లో నీవు అన్ని జన్మల్ని ఇప్పుడు విడిచి ఈ రోజున ఉన్నావు నీవు. అవన్నీ అది మనం జరుగుతున్నది అందరికీ తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ విచారణ తీసుకోండి. అవన్నీ విడిచావు, నీ స్వరూపం ఏమి? విడిచే స్వరూపం. ఇప్పుడు నీకు అంత ముక్తి నీకు ప్రసాదించి అనన్యంగా వాటిలో ఒక్కటి కూడా నీకు బంధానికి నిలవడానికి, నీ పక్కన పోల్చుకోవడానికి, నిలబెట్టడానికి కూడా లేకుండా చేసింది. చేసి నువ్వు ఉన్నావు అన్న స్వరూపాన్ని చూపిస్తే ఆ తర్వాత అవన్నీ పోయినందుకు ఏమాత్రం చింత లేకుండా నువ్వు ఉన్నావు. ప్రత్యక్ష ప్రమాణంగా తన ఉనికిని ఎట్లా కాపాడుకున్నాడో తెలుస్తూ ఉంటే అది గుర్తించడం చేత కాకపోతే ఏం చేయాలి? ఏం విలువ తెలిసింది తనకు? దేని యొక్క విలువ తెలిసింది? అసలు విలువ అంటే ఏమిటి తెలిసింది? అసలు విలువ అనేటటువంటిది 3 అక్షరముల పదం కాదు. అది ఏ నామంతో కానీ, రూపంతో కానీ, దాని యొక్క బయట కళతో కానీ, పదార్థంతో కానీ చెప్పబడినటువంటి పదం కాదు. భవంతి భావాభూతానాం మద్దహయ. విలువ, స్తుతి అనే పదము ఎట్లా ఉంటుంది? నా గ్రహింపుతో పోలి చెప్పాలి. నేను యొక్క గ్రహింపుతో. నా గ్రహింపు అంటే నాది వేరు, అది గ్రహింపు వేరు కాదు. నేను యొక్క గ్రహింపుతో చెప్పాల్సింది. నేను యొక్క గ్రహింపు చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది? నాణ్యో వరస్తుల్య యతస్య కశ్చిత్ అన్నాడు నచికేతసుడు. నాకు నేనెవరో చెప్పు,
నువ్వు ఇంకేమి ఇస్తాన్నా నాణ్యో వరస్తుల్యయతస్య కశ్చిత్. నువ్వు ఎన్ని వరములు ఇమ్మన్నా ఈ నన్ను తెలుసుకునేటటువంటి బోధ కంటే నువ్వు ఇస్తాన్న వరములు వాటికి విలువ లేదు పొమ్మన్నాడు అంతే. అర్థమవుతుందా? నచికేతసుడు చివరికి ఏం చెప్పాడంటే, అసలు ఆయన ఎందుకు మభ్యపెట్టాడు? ఏదో పసివాడు వచ్చినాడు ఆత్మతత్వం చెప్పంటే నీ పసివాళ్ళగా ఎట్లా అవుతుంది, ఊరికే ఏది కాదు ఇది అనుకొని తప్పించడానికి చాలా అది ఇస్తా ఇది ఇస్తా తీసుకో, చాక్లెట్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా చెప్పినట్టుగా అన్ని ఆ చాక్లెట్లల్లా ఎన్ని చెప్పాడు, మనిషి ఊహించుకోలేనటువంటి చెప్పాడు, అన్నీ ఇచ్చేస్తారు. అన్నీ చెప్పినప్పుడు కూడా ఈయన దేనికి ఆశపడకుండా ఏం చేశాడు, నాకు వరస్తుమే వర్ణయస్సయేవా అన్నాడు. నన్ను కోరుకోమంటే నేను ఆత్మతత్వమే కోరుకుంటా, అదే నాకు కావాల్సింది. వరస్తు మీ వర్ణీయ, కోరుకోతగినటువంటిది ఆత్మస్వరూపమే, అదొక్కటే నాకు కావాలి, ఇంకోటి నాకు వద్దు. ఆ గట్టిగా ఎట్టంటాడంటే చివరికి తవైవ వాహాస్తవం నృత్య గీతే, నువ్వు ఏమేమి ఇస్తావన్నా అవన్నీ నీ దగ్గరే పెట్టుకో. అవునా? మరి ఇప్పుడు నేను దీనికోసం ఎంత ప్రయత్నం చేసి వచ్చాను, ఇప్పుడు భూలోకం నుంచి తపస్సు చేసి నీ దాకా వచ్చాను. నీ దాకా ఎట్లా వచ్చారు? నీ దగ్గరికి ఎవరు వస్తారు? చచ్చిపోయిన వాళ్ళు వస్తారు. చచ్చిపోకుండా వచ్చా నేను. అర్థమైందా? మరి నాకు కావాల్సింది చెప్తావా? చెప్పు. ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఈ వీళ్ళంతా లోకంలో మా ఊళ్ళో చాలామంది ఉన్నారు. పైకి రానివ్వండి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అందరినటువంటివన్నీ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ వచ్చినా కూడా అన్నీ విడిచిపెట్టి చచ్చిపోయి వదిలిపెట్టి మీ దగ్గర వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చెప్పి ఏం లాభం కనుక ఇంకా ఇక్కడికి నీ దగ్గరికి వచ్చి నేను ఆత్మదత్తం కోసం వచ్చాను అన్న వార్త కూడా మా ఇది నమస్తే తెలంగాణలో వచ్చేసింది, ఈనాడులో వచ్చింది, ఇంకా ఎట్లా గెల వచ్చింది, ఇంకేమున్నాయి ప్రాపర్లీ, హిందూలో వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, ఇంకా ఆనంద విగడన్ కాదు ఏదో ఏదో ఉన్నాయి, అన్ని పేపర్లో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి పోతే అప్పుడు ప్రెస్ వాళ్ళందరూ ఇంటి పట్టుకుని కూర్చుంటారు, నీకేం చెప్పాడు ఏం చెప్పాడు. వస్తారా? ప్రెస్ వాళ్ళు వస్తారు కదా, ప్రెస్ వాళ్ళు ప్రెస్ రిపోర్ట్ తీసుకుని మూవీస్ తీసుకుని అవన్నీ నా ఫోటోలతో సహా వాళ్ళు వేస్తారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పవనుకో, గొప్పగా అనుకొని వచ్చాడు, నేను చెప్పలేదంటే అప్పుడు ఏం చెప్పాలి? నాకేం చెప్పలే, ఏమన్నా అది కూడా తెలిసినట్లేదు అని నాకు వస్తుంది. నువ్వు చెప్పకపోతే ఆ మాట అనేస్తా, పేపర్లో వచ్చేస్తుంది అని బెదిరించినట్టు ప్రవర్తించాడు. బెదిరించినట్టే. చెప్తావా తెస్తావా? ఊసురాడు రా, ఊసురాడు. తెస్తావా కూర్చున్నాడు పసివాడు. ఎంత సంతోషంగా ఉంటుందో. విలువ కట్టబట్టి ఎట్లా ఉంటుంది, అది విలువ. అంటే ఇంకా దేంతో పోల్చినప్పటికి కూడా, దేన్ని ఏ రూపంతో అయినా సరే, ఏం చెప్పుకున్నాం, అభౌతికమైనటువంటి కామక్రోధాల లోపాలలో కానీ, భౌతికమైనటువంటి నామరూప క్రియాగుణములతో కానీ దేంతోనూ పోల్చుకోవడానికి ఇది అందదు. చివరికి ఎంత దాకా అన్నాడంటే, నాకంటే నువ్వే గొప్పవాడవయ్యా. ఎట్లాగంటే ఈ యమధర్మరాజు దేవత, ఇది ఉద్యోగం, ఈ ఉద్యోగం కొన్నాళ్ళంటే మళ్ళీ ఊడిపోతుంది. దేవత అని అందరూ అంటారు, ఏదో చేస్తారు, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పోతుంది అది. దీనికోసం ఎన్నో యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను. నేను యజ్ఞాలు చెప్పి చేయమన్నాను, వద్దన్నావు, అదన్నావు, ఏది వచ్చినా నాకు ఏం వద్దు, ఇదే కావాలన్నావు నువ్వు. ఇప్పుడు నేనేం చేశాను, నీకు చెప్పగలిగినప్పటికీ కూడా అవే కావాలని దానిలో పోయి చేసుకొని ఏం చేశాను, ఈ ఉద్యోగం తెలుసుకున్నాను.
ఉన్న గతి ఎట్లా తెలుసా నీకు? ఎవరంటున్నారు? యమధర్మరాజు అంటున్నాడు, నా గతి ఎట్లుందో తెలిసిన, ఈ ఎంతమంది లోకాలైనా ఎక్కడైనా ఖాళీగా కాసేపు ఉంటాయి, కానీ నా లోకం మాత్రం ఖాళీగా ఉండదు. ఈ మనుషులు పాపాలు చేయకుండా ఉండరు, వాళ్ళు ఇట్లా తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఆ వస్తూనే ఉంటే వాళ్ళ నా బాండీలు అవన్నీ కూడా ఎప్పుడు లైవ్గా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు చేసుకుంటూనే పోతూనే ఉంటారు. ఇదే సరిపోయింది. వాడికి తక్కువ కాకూడదు, మళ్ళీ తక్కువైతే ఉంటుంది. యతస్య వాక్షస్ వాసన గారికి సూర్యచంద్రమసో విధృతౌ తిష్టత భీషాస్మాద్ వాతః భవతే భీషోదీతి సూర్య పురుషాదిశ్చ యమశ్చ అగ్నిశ్చ. ఎవరి భయం? నేను సరిగ్గా వాళ్ళని కనుక శిక్షించడం నా ఉద్యోగానికే పీడ, ఉద్యోగానికి పీడపోతే పర్వాలే, నా ఉనికికే పీడ. అందువల్ల ఏం చేయాలి? వాళ్ళని సరిగ్గా అటెండ్ అయ్యి వాళ్ళకి ఎవరెవరికి ఎటువంటి శిక్ష పెట్టాలనో, ఎటువంటి వాళ్ళకి కలగాలనో అది చేయాల్సిందే అన్నాడు. అది చేయాల్సిందే. మరి చేయాల్సిందే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది నాకు? అరన్ లీవ్ లేదు సరిగదా, సిక్ లీవ్ లేదు సరిగదా అంటే అర్థమవుతుంది నీకు? అరన్ లీవ్ అంటే కొంతకాలం చేసినప్పుడు వాడికి జీతం సంపాదించినట్టుగా ఇస్తారు, ఒక సెలవు ఇస్తారు వాడు, అరన్ లీవ్. సిక్ లీవ్ అంటే ఏదైనా రోగం వస్తే ఇన్ని రోజులు నువ్వు రోగం వస్తే తీసుకోవచ్చు, సెలవు తీసుకోవచ్చు, సిక్ లీవ్ అంటాడు. సిక్ లీవ్ లేదు సరిగదా, నాకు సిక్కే లేకుండా చేశారు, ఈ లీవ్ ఎట్టా? అవునా? పోనీ లంచ్కి పోయేస్తారంటే కూడా లంచ్ లేదు, పాడు లేదు, తిని అక్కడ తిప్పలక్కర్లే. పోనీ ఫెస్టివల్ హాలిడే అయినా ఉంటుందేమో అనుకున్నా, అది లేదు. ఇక సరిపోతే ఇది లేకపోతే ఆదివారం సెలవు ఏది? ఆదివారం సెలవు లేదు, మూడో శనివారం సెలవు లేదు, ఏమీ లేదు. ఈ పోగా ఏమవుతుంది తెలిసిన, కొంతమంది మొండికేస్తారు. వాళ్ళు ఆ మొండికేస్తే ఏం చేయాలి? ఎవడో పంపిస్తూ ఉంటారు, వాళ్ళకి తెగరు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? నేనే పోవాలి. నేనే పోయి అట్లా పాశం వేస్తే ఆ పాశం వాడిని వదిలేసి నా దగ్గరికి వస్తుంది. అంత మొండివాడు వాడు. కొంతమంది భక్తులు ఉంటారు, ఆ భక్తుల్ని నేను ఎందుకు చేయాలంటే అది అంతే అంటుంది సృష్టి. అవునా? ఇప్పుడు దీనిలో ఈ శిక్ష అన్న విషయమా, శిక్ష అనే విషయమా, లేకపోతే నియమం అనే విషయమా, నియమ పాలనలో ఉన్నటువంటి దోషములకు మరి భేదమును చూపించి వాడిని ముందుకు పోయేటట్టుగా చేసేటటువంటి విషయం ఇక్కడ ఏముంది? శిక్ష అనేటప్పుడు ఏమొస్తుంది? బాబాయ్ భయం. ఆయనకి ఎటు చూపించారు అప్పటికి? ఆయనకేమో అందరికీ చక్కటి ఫ్యాషనబుల్గా, ఒకళ్ళకేమో గరుడు, ఇంకోళ్ళకేమో ఎట్లా నెమలి, ఇంకోళ్ళకేమో అందరు వాహనాలు అంటారు, నెమలి, ఇంకోళ్ళకేమో ఎలుక, అందరికీ అన్ని ఇచ్చారు. యమధర్మరాజుకి ఏమి ఇచ్చారు? దున్నపోతు ఇచ్చారు. ఆ దున్నపోతు చూస్తేనే భయం. ఆ దున్నపోతుకి ఎట్లా ఉంటాయంటే కొమ్ములు ఇట్లా తిరిగి ఉంటాయి. దున్నపోతుకి కొమ్ములు ఎట్లా తిరిగి ఉంటాయో అట్లా యమధర్మరాజు కూడా తిరిగి ఉంటాయి. మీతో అని ఊహించారు. అట్లా చెప్పు అంటాడు. కొన్ని ఏమంటాడంటే లేదు పో అంటాడు. ఇక్కడ దుంపలు తెగా ఏం విలువ తెలుస్తుంది? దేని యొక్క విలువ తెలుస్తుంది? అట్లా చెప్పడంలో ఉన్నటువంటి ఏదన్నా ఒక విలువ తెలిసిందా? లేదు అంటే దాని యొక్క విలువ తెలిసిందా? ఉన్నది అంటే దాని గురించి ఎట్లా ప్రవర్తించాలో ఆ విలువ తెలిసిందా? ఏం తెలిసింది? అర్థమవుతుందా? ఆ వాక్యాల యొక్క అర్థం ఎట్లా తెలుస్తుంది? కనుక వేదం మొదటి నుంచి చివరి దాకా విలువలు చూపిస్తోంది. ఏమిటా విలువ?
ఉనికి. ఉనికి ఉండుట, 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 ఉండట కాదు, ఉండగాదు. ఇలా ఉండుట. ఉండుట అంటే ఏమిటో తెలియాలి. తెలుస్తుందా? ఉండుట అనేది ఎక్కడ పోల్చుకుని మాట్లాడతావు, గుర్తిస్తావు దీన్ని? ఉండుట యొక్క విలువ ఎందుకు ఉండాలి? సత్యం ఇప్పుడు ఎవరు అంటాడా? మరి ఇప్పుడు దానికి ఉండుట గురించి విలువ గురించి అన్నాడా? చావు గురించినటువంటి దోషాన్ని గురించి అన్నాడా? చావును తప్పించుకోవాలని అన్నాడా? ఉనికిని నిలబెట్టుకోవాలని గుర్తించి అన్నాడా? ఎట్లా అన్నాడు? అనటమైతే అనేశాడు. ఉండాలి, నేను చచ్చిపోకూడదు, అందరూ చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఉండాలి, నేను చచ్చిపోకూడదు అని ఇట్లా ఈ మాటల్లో ఏమన్నా ఉందా? ఒక్కొక్కడు చూస్తుంటే ఇంత సృష్టిలో ఇంత ఎందుకు కనిపిస్తుంది అబ్బా? ఇటువంటి ఈ ప్రవర్తనలో కూడా చాలా వైవిధ్యం కనిపిస్తుంది. వైవిధ్యం తెలిసినమ్మా, వివిధం కనిపిస్తూ ఉంటుంది, వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు కనిపిస్తుందంటే చూచేవాడు చూచి విలువ తెలుసుకొని పరివర్తన చెందటానికి. ఎగ్జిబిషన్ లాగా. ఎగ్జిబిషన్లు ఎట్లా ఉంటాయి? ఏవో ఉంటాయి. అక్కడికి పోయి ఇది నాకు అక్కడే ఎది పెట్టారు ఎగ్జిబిషన్లో అంటే అంటాడు వాడు. నీకు ఎక్కడ కావాలో చూసుకో, నీకేం కావాలో చూసుకో అంటాడు. అట్లాగే లోకంలో ఇట్లా ఉండేందుకు, లోకో భిన్న రుచి ఎందుకు, అట్లా ఉన్నారెందుకు, ఇట్లా ఉన్నారెందుకు అంటే అట్లా ఉన్నారు కాదు, అక్కడ నీ పాయింటర్ ఎక్కడ పెడతావో, నాకు ఇది కావాలి అని ఎక్కడ సమాగమం అవుతావో, ఎక్కడ పోయి చేరతావో, ఎక్కడ నీ ప్రయోగం చేసుకుంటూ పోతావో అక్కడ నువ్వు ఎట్లా ప్రయోగం చేసావు అక్కడ వస్తుంది. ఎక్కడ లేకుండా కూర్చున్నావు అనుకో, అది లేదు, నీ ప్రయోగం లేదు, నేను మాత్రం ఉన్నా. అర్థమవుతుందా? బయట ఎన్ని లేకపోయినప్పటికీ కూడా లేవంటే అది లేదని చెప్తున్నావా, తన గ్రహింపుకు లేదని చెప్తున్నావా? ఈ మాట బాగా గుర్తించాలి. జగత్తు లేదు అంటే జగత్తును చూసి చెప్పటం లేదు, తన గ్రహింపును చూసి చెప్తున్నది లేదనే మాట. విన్నారా? మళ్ళీ చెప్పుకుంటున్నాం. జగత్తు లేదనే మాట ఎట్లా చెప్పారంటే జగత్తును చూపించి లేదని చెప్పటం లేదు, తనకు గ్రహింపు లేదు కనుక లేదు, జగత్తు ఎందుకు గ్రహింపు లేదు కనుక. అట్లాగే ఆత్మ యొక్క సత్యత్వం, ఆత్మయే సత్యం అన్నాం అనుకోండి, ఎట్లా చెప్పారబ్బా? ఆత్మ అంటే కనబడలే వినబడలే, వినబడలే ఎట్లా కనిపిస్తుంది? సత్యం ఎట్లా చెప్పాలి అంటే, ఆ సత్యం ఎట్లా చెప్పాలి అంటే నువ్వు బయట దాంతో ఏమి సంబంధం లేకుండా ఏ రూపాలు నిలుపుకుని నేనంటున్నావో అదే ఆత్మ, అదే సత్యం అంట. అన్ని గ్రహింపు. దేన్ని గ్రహించి ఉన్నాననుకుంటున్నావో అన్నిట్లో పనికిరాని వాటి అన్నిటి కూడా విడిచిపెట్టేటువంటి స్వరూపాల్లో విడిచిపెడుతున్నావో, ఉంచుకుంటున్నావో, ఏమవుతున్నావో కూడా ఏమి తెలియకుండా, ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తించేటువంటి దానిలో ఏది నిలుపుకుంటున్నావో, గుర్తించకుండా కూడా ఏది నిలుపుకుంటున్నావో అది సత్యం. విలువ ఉండుటకు విలువనా, పోయేదాని యొక్క విలువనా, అది అర్థం కావటం లేదు. పోయేదానిలో ఉండాలంటే ఏమన్నా అర్థం ఉందా ఈ పదానికి? కర్మకాండ నీకేం చెప్పాలి? ఎట్లా మన పాట ఎట్లా? పూజలు పూజలు అంతేనా?
పూజలేమి, వ్రతములేమి, స్తోత్రములేమి, ఎన్ని చేశాడు. ఎన్ని చేసినప్పుడు కూడా ఏమి దొరకలే. దైవం మాత్రం దొరకలే. దొరకలేదని కూడా తెలియటం లేదు వీడి సంపద. ఎందుకు చేస్తున్నా అంటే ఏమో ఏమో కాదు. ఇది ఇది మాట్లాడలేదు. ఏమో ఏమో మాట్లాడకూడదు. ఎట్లా అని ఏమో అని సాగదీస్తున్నాడు ఇవిడు. గుర్తింపు లేకపోవటం. ఇది ఏమంటాడు? ఇది ఏడవద్దు. అట్లా ఇది డెఫినెట్. డెఫినెట్ అంటే స్పష్టం, అది అస్పష్టం. స్పష్టము అస్పష్టం అని కూడా తేడా తెలియదు. ఎన్ని ఎటు తిప్పాలి, ఎన్నెన్నలో తిప్పుకుంటూ పోతుంటే నీ విలువ తెలియాలి. అన్నీ అంశముల్లో వేదములు ఏం చేస్తున్నాయి? అన్నీ అభౌతికమైనటువంటి విజ్ఞాన స్వరూపముల్లో నిన్ను తిప్పుతుంది. ఆ విజ్ఞాన స్వరూపాన్ని నీకు ఆచరణకు అందించుకుంటూ కర్మకాండలో కర్మలు కూడా చెప్తుంది. దేహం ఎట్లా అయితే భౌతికం కాదో, దేహం అనేటటువంటి చెప్పున్నాం అవకాశముల యొక్క సంపుటి. అంటే దేహం అంటే అవకాశములు సంపుటినట్టు చెప్పుకున్నాము. అట్లాగే కర్మ అంటే అది కాదు. నువ్వు చేసే బయటకు ఎన్ని పారపర్ణీలే ఉన్నా అదంతా కూడా కర్మస్వరూపం కాదు. అది ఏది కర్మస్వరూపం కాదు. తను తాను చైతన్యవంతం చేసుకుంటూ ఎట్లా అక్కడ ప్రవర్తిస్తున్నాడో అదే కర్మ. తన గ్రహింపుగా అక్కడ ఎంత ప్రవర్తిస్తున్నాడో అదే కర్మ, అదే చేష్ట, అదే పని, నువ్వు చేసే పని. అందుకనే నేను చేస్తున్నా, నేను చేస్తున్నా, నేను చేస్తున్నా. ఇది కర్తృత్వం కాదు, నిజం. చేస్తున్నాను అనేటటువంటిది తనకు తనదిగా స్వరూపంగా, తన గ్రహింపు స్వరూపంగా. అదే కర్తృత్వ స్వరూపం కాదు. నేను అనుభవిస్తున్నా భోక్తృత్వం, భోక్త. ఎందుకంటే ఈ పదం ఏంట అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ. సర్వయజ్ఞములకు కూడా అహమేవ భోక్త ప్రభు, అహమేవ కర్త. నేనే చేసేవాడిని. నేను చేసుకోవడం, నేను దర్శనం చేసుకోవడం, సవరించుకోవటం, ఎంత ఏమైనా సరే నేనుకే ప్రయోగం. ఇదంతా కూడా బయట ఎంత పని చేస్తున్నావో అదంతా కూడా దాన్ని ఏ టర్మినాలజీ రాసుకుంటూ పోతుంటావో అదంతా కూడా నేనుకు చేసుకోవటంలో అవుతుంది, కానీ దాడి చేసుకోవటం కాదు. మినపప్పు తెప్పించాడు, ఏం చేశాడు? దాన్ని కడిగి ఆరబోసాడు. కడిగి ఆరబోయి ఎవడు పోతాడు? ఏం చేశాడు? పిండి పట్టేశాడు. దానిలో ఇంత చక్కెర వేయమన్నాడు, వేసారన్నాడు, నూనె వేసారన్నాడు, అది కలిపేసి పెట్టేశాడు. అంతేనా? ఇప్పుడు ఏం చేశాడు? పిండి. ఏం పిండి అది? మినపసు పిండి. ఇంత ఈ మాట చెప్పాడు. ఎన్ని చెప్పాడా? మినపప్పు తెప్పించాడు, పిండి పట్టించాడు, ఇదంటే చెప్పావు. ఇప్పుడు దీనికి అన్నిటికీ కూడా అది చేసినట్టుగా అక్కడ తన పనిగా చేసినట్టుగా చెప్పుకుంటే ఎట్లా ఉంది? వాక్యవటం ఎత్తి మాట్లాడుతున్నావు. మినపప్పు తెప్పించాను. మినపప్పు తెప్పించావా? తన్ని తెప్పించుకున్నాడా? మినపప్పు సున్ని ఉండలు చేయాలంటే మినపప్పు ఉండాలా? అంతేనా? మినపప్పు ఉండాలన్నాడు కానీ చేయడానికి నేను ఉండద్దు. ఉండాలా? ఎట్లా ఉండాలి నేను? అది చేయటానికి ఎటువంటి రూపం కావాలనో ఆ రూపంలోనే ఉండాలి కదా.
ఉండాలా, చాతకని రూపంలో ఉండాలా? చెప్పండి. చేతనైన రూపంలో ఉండాలా, చేతకని రూపంలో ఉండాలా? చేతనైన రూపంలో ఉండాలి. చేసేటట్టే ఉండాలా, పాడు చేసేటట్టు ఉండాలా? అంతేనా? తినేటట్టు చేయాలన్నా, పాడేసేటట్టు చేయాలన్నా? అమ్మో అన్ని చెప్పు. తినేటట్టు చేయాలా, పాడేసేటట్టు చేయాలంటే పారేయటం ఏంటి, తినాలి. అంత నెయ్యి వేసి అంత చేసిన తర్వాత ఎట్లుండాలి, ఆ నోట్లో వేసుకొని బాగా చేశాను అని మినపసున్ని ఉండకి రిమార్క్ ఇచ్చాడే కానీ ఏం బాగా చేశాడు ఇప్పుడు? మోసపోయినాడు. నోట్లో వేసుకొని మోసపోయినా అనదు. ఏం మోసపోయాడు? మినపప్పు తెప్పించాను, మినపప్పు వచ్చుట తాను తెచ్చుట తరపరు. పిండి పట్టించాను, నేను పిండి పట్టించాను. నేనున్నాడా? ఆ పిండి రూపంలో నేనుందా? మినపప్పు రూపంలో నేను లేదు, అది వచ్చుటలో నేను లేదు, పిండి పట్టించుటలో రూపం లేదు, పిండి రూపంలో నేను లేను. దానిలో దాన్ని ముందు పిండి పట్టిస్తారా? కాదు, ముందు వేయిస్తారు కదా. వేయించిన తర్వాత నేను వేయించాను, ఆ వేయించిన తర్వాత నేను వేయించాను అని ఇట్లా పెద్దానికి కూడా నేను అనేటటువంటి స్పర్శ లేకుండా అక్కడ చిన్న యాక్టివిటీ లేదే, చిన్న చేష్ట కూడా లేదే. అది నేను చివరికి అంతా అయిపోయిన తర్వాత తిన్న తర్వాత నోట్లో వేసుకొని, ఇళ్లలో అయితే ఆడవాళ్ళు గోవాల వచ్చిన వాళ్ళకి అందరూ కాస్త పెట్టి ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, ఎట్లా ఉంది. అది ఎట్లా ఉంటుందంటే అది తను చేసినటువంటి గొప్పతనాన్ని చూసుకోవడంగా ఉంటుందో, లేకపోతే చేసింది సరిగ్గా వచ్చిందా లేదా ఉంటుంది, లేకపోతే ఈ చేసిందంతా నమ్మకాన్ని పడేస్తారో, వీళ్ళంతా తింటారో చేస్తారో. అయితే ఇటువంటి ఎన్నెన్ని అంశములు ఉంటాయో. అదే ఇక్కడ అంతా దేనికి విలువ అంతా ఎక్కడికి పోయింది ఇప్పుడు? మినపసున్నే ఉండదు అంతా తినకుండా అందరికీ పంజారం చేయడానికి పంపించింది. తన విలువ ఏం చేశావు ఇప్పుడు? ఏం చేశాను ఇప్పుడు? మినపసున్ని ఉండలు కట్టి ఒక మినపసున్ని ఉండేనా, ఇంకోటి అది ఇది చేసి జతలు చేసి పెడితే పిల్లలు తింటూ ఉంటారు ఇంట్లో అని పిచ్చి మొత్తుకోడు ఇంటి పడి అన్నీ చేసి పెడుతుంది. వాళ్ళు తిని పరిగెత్తారు, గంతులు పెడతారు. ఏ విలువ తెలిసింది ఇప్పుడు? దేని యొక్క విలువ తెలిసింది? మినపసన్న విలువ తెలిసిందా? లడ్డు విలువ తెలిసిందా? ఇంకోటి ఏదో అవి చేసి పెట్టారు కదా, అది చేసిన దాని విలువ తెలిసిందా? వాళ్ళకి పెట్టిన విలువ తెలిసిందా? అది తిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిన విలువ తెలిసిందా? ఏమి లక్ష్యం లేకుండా వాళ్ళు పరిగెత్తుంటే అది ఏదో చేసి పెట్టారని మరి అమ్మ గనక చేసి పెట్టారనేటువంటి గర్వం కాకపోవచ్చు, వాళ్ళు తినాలన్నట్టుగా ఉంటే ఉండగాక ఆ తిని ఏం కావాలనుకుంటున్నావో అది మాత్రం తెలియలే. తిని వాళ్ళు ఏం కావాలి? కొడుకులుగానే ఉండాలి. అర్థమైందా? వాళ్ళ మోటార్ని పోకూడదు. వింటున్నారా లేదా? వాళ్ళ మోటార్ని పోకూడదు. రేపు ఏదన్నా మళ్ళీ వానికి ఏదో తీసుకొచ్చి కోడల్ని అమ్మాయిని వచ్చి పెళ్లి చేస్తే కూడా ఆ కోడలు కూడా మన ఇట్లా చేసి పెట్టేటట్టు ఉండాలి. ఇట్లా అల్లుకొని పోతూ ఉంటే ఏం తెలిసింది, ఏం గుర్తించావు? తన గ్రహింపుకి ఏమందింది? గ్రహింపుకి ఏమందింది? ఎందుకు అందలేదు? విలువ తెలియలే. ఏ విలువ తెలియలేదు? ఏ విలువ తెలియలే. మంచి కానీ చెడు కానీ అసలు అది మంచో చెడో కలగరపో గోలో పాపిలో ఏదో ఒకటి మొత్తానికి అసలు ఏ విలువ తెలియలే. అల్లుకుంటున్నటువంటి ఆ అల్లికలో ఒక్క దారం యొక్క విలువ కూడా తెలియలే. ఏ విలువ తెలుస్తుంది? ఆ యొక్క విలువనే చెప్తున్నది వేదం.
అదే సత్. ఉండుట. ఉండకుండా ఉన్నదేదో తెలియాలి. ఉండటం అనేటటువంటి గుర్తించకుండా ఏం జరుగుతుంది? ఉంటే కర్మ, ఉంటే ఉండుటను గుర్తించుటగా కర్మన, లేకపోతే గుర్తించకపోతే గుర్తింప చేయుటగా కర్మన అనేమైనా ఉనికితో పోల్చే. ఉండాలి ఉండాలి, చావకూడదు చావకూడదు, చస్తావు రాడంటే నువ్వు దుంపద చస్తాను నాటి వాడితో పోటాడతాడే కానీ తన ఉనికిని పోగొట్టినట్టుగా ఏడుకుంటాడు, అంతేగాని ఆ ఉంటే ఏమిటి అర్థం? చావకుండా ఎట్లుంటారబ్బా, అది తెలియదు. దేహాంతో అట్లాగే ఉంటారనే అది కూడా తెలియదు, సరిగ్గా తెలియదు. కనుక ఈ విధంగా లోకంలో ఎట్లెట్లా ఉంటుందంటే విలువ తెలియకుండా ఉంటుంది. కనుక అందుకని ఎట్లా ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయేశ్వర తస్మాక్షరమసీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే చ వేదే చ అహం పురుషోత్తమ ఇది ప్రథిత. లోకంలో వేదంలో నేను ప్రథిత పురుషోత్తమ ఇది ప్రథిత. ప్రథిత ఎట్లా? అమరికగా అమర్చిన రూపంగా తెలియబడుతుంది. ఎక్కడ తెలియట జరుగుతుందో అక్కడ నేనే తెలియటగా కనిపిస్తోంది. ఎక్కడ ప్రవర్తనగా కనిపిస్తుందో అది నేను యొక్క ప్రవర్తనకి నేను ఎందే ప్రవర్తనగా ప్రవర్తన. ఎటు చెప్పుకున్నా అవతల అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి పెడితే విలువ తెలియదు. ఎందుకు తెలియదు? సమన్వయం కాదు. సమన్వయం కాదు కనుక ప్రాప్తి లేదు. ప్రాప్తి లేదు కనుక విలువ తెలియదు. బస్. ఇప్పుడు ఏం చేయాలి? సమన్వయం చేసుకో, అర్థం చేసుకో. సమన్వయం అయితే సమన్వయం కాకపోయినా అన్నీ అతుకుబోతారే. ఒక చోట అతుకు పెడుతుంటే ఇంకో చోట అది తెగుతోంది, పెట్టిన అతుకు తెగుతోంది. లోకమంతా అట్లాగే ఉంటుంది. కొడుకుకి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తుంటే అక్కడ ఆ అతుకు ఏమవుతుందంటే అమ్మా నాన్నకి అతుకు తెగుతోంది. అంతేనా? అతుకు తెగుతుంది. పోనీ తీసేదే కనీసం అన్న విలువ తెలిసిందా? విలువ తెలిసి ఏమవుతుంది? ఏం గుర్తించాను? ఇప్పుడు ఏమి సాధించాను? ఏమి నిలుపుకున్నాను? ఈ విధంగా బయట ప్రవర్తనలో విలువ కట్టుట అనేది చేతకాలే. బయటగా విచారణతో లెక్క పెట్టడానికి కూడా విలువ చేతకాలే. బయట ప్రవర్తనగానే చేతకాలే. బయట తన ప్రవర్తనగా విలువ కూడా చేతకాలే. అసలు ప్రవర్తన అంటే ఏమిటో తెలియలే, విలువ తెలియలే, తానెవరో తెలియలే. విలువ అన్న పదమే తెలియలే అనే ఉంటాం. భలే ఇట్లా ఇది చూడు, చిక్కుడుకాయలు తెచ్చా చూడు, నవనవలాడుతున్నాయి. ఏవి చిక్కుడుకాయ వాడిని మొహం మండ నవనవలాడుతూ అన్నంతసేపు లేవు, నవనవలాడుతూ అవి నవనలాడుతూ చూసుకుంటూ కూర్చోవద్దు. నవనవలాడటం అంటే ఎట్లా ఉంటుందో దాన్ని చూసుకుంటూ కాస్త కనీసం అది నవనవలాడుతూ ఉండేంత కాలమైనా చూడొద్దు. ఏం చేస్తాడు? అది రాగానే నేను నవనవలాడుతూ ఉంటే ఆ నవనవలాడటం అనేది నేను భక్షిస్తా అని దాన్ని తీసుకొచ్చి తరిగి వేసి తిరమూత వేసి దాన్ని నానా పట్టు పట్టించి దాన్ని ఉడక పెట్టి అది అంతా తినేసి ఇప్పుడు
నవనవలాడుతూ ఉండేదాన్ని నేనేమైనాడు ఇప్పుడు? లేకపోతే భలే బాగుంది అంటాడు, భలే బాగుంది అంటాడు. ఇంకో అరగంట తర్వాత ఇందాక ఏమన్నా చిక్కుడు బాగుంది అన్నాగా, ఎన్ని మాట చెప్పాలి? విలువేది? ఎక్కడ నీకు పాఠం దొరకటం లేదు. ఏం పాఠం జరుగుతుంది? ఎక్కడ కదిలించినా విలువ అన్న అంశం యొక్క పాఠం, సమన్వయం అనే అంశం యొక్క పాఠం ఎట్లాగో, ప్రాప్తి అనే పాఠం యొక్క పాఠం ఎట్లాగో, అలాగే విలువ అన్నటువంటిది, విలువ కట్టుట, దీనికి ఇది విలువ, ఈ విలువ వల్ల నాకు దాని ఎందో అది నేను అని కానీ, లేక అది నాకు కావాలని కానీ, విలువ కట్టినందువల్ల అన్న మాట మనకు అందటం లేదు. అక్కడ ఎట్లా ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ, ఎన్ని చెప్పినా మళ్ళీ మన జీవితం అట్లాగే ఉంది. అర్థమవుతుందా? జీవితం అంటే పుట్టి సావటం కాదు. జీవితం అంటే జీవన విధానం. జీవనమును ఎట్లా ఏమాత్రము బొడుదుడుకులు లేకుండా నిలిపే విధానం. అది ఎట్లా నిలుస్తుంది చెప్పండి? జీవనం అనే పదం ఒడిదుడుకులు లేకుండా ఆయన మాట చెప్తే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు జీవనం అనే దాన్ని అది తనదా బయటదా? తనతో పోల్చా బయటతో పోల్చా? జీవనం ఎవరికి? అర్థమవుతుందా? జీవనం ఎవరికి? తనకి. అంటే ఇప్పుడు తనకు ఒడిదుడుకులు లేకుండా, అంతేగా అర్థమవుతుంది. తనకు ఒడిదుడుకులు లేకుండా ఉండడం అనేటటువంటి తనతో పోల్చి ఉంటుందా, బయటతో పోల్చి ఉంటుందా? బయటవన్నీ సర్దుకుంటూ తన ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే ఏం అర్థమైంది నీకు? అర్థమవుతుందా? జీవనం అనేది తనకు, జీవనం అట్లా ఉండాలి, ఒడిదుడుకులు లేకుండా ఉండాలి. కనుక తన దగ్గర ఒడిదుడుకులు లేకుండా, అంటే తన గ్రహింపులో ఒడిదుడుకులు లేకుండా ఉండాలని అర్థం. బయట అన్నీ ఒడిదుడుకులు ఉన్నటువంటి సమస్య దోషం చేస్తారంటే ఎట్లుంటుంది? సముద్రం ఎట్లుందని సమస్య దోషం ఇట్లా సమంగా చేద్దామంటే ఉంటుంది అంటే అవి. కనుక ఏం చేయాలో గుర్తించకుండా, ఏం తెలియాలో తెలియకుండా, దేని యొక్క విలువ, ఏం విలువ, అసలు ఏం విలువ, అసలు ఏ విలువ అర్థం కాదు. చెప్పి ఎన్ని విషయాలు మారినాయి, ఎన్ని మాటలు మారినాయి, అన్ని మాటలు మారినప్పుడు కూడా నేను అనే పదం మాత్రం మారలేదు కదా. అది ఎవరిని గుర్తించి ఆ మాట అంటున్నావు నువ్వు? ఏం గుర్తించి ఆ మాట అంటున్నావు? అర్థమవుతుందా? ఏం గుర్తించి ఆ మాట అంటున్నావు? ఎవరిని గుర్తించి ఆ మాట అంటున్నావు? తెలియటం లేదు. డిప్లోరబుల్ స్టేట్. వేదము నుండి ఏం లాభం? ఇంకా క్రమంగా ఏమవుతుంది? ఏమో చివరికి మనకు ఎన్ని వేదములు ఉన్నాయో తెలియదు, ఏమో తెలియదు అసలు. వేదముల లేకపోతే మీకు మంచి సాహిత్యం ఉంది, వేదములు మంచి సాహిత్యం ఉంది అంటాడు. దాని మూతేడు తెలియదు, తోకేడు తెలియదు, అంటే ఏమిటో తెలియదు. వేదాంగ ధురీణుడు, షట్శాస్త్రారణ్య శార్దూల, శాస్త్రవాద భయంకర భల్లూక, మంచిగా మనిషి జన్మెత్తి భల్లూకం
శాస్త్రవాద భయంకర భల్లూకము. తర్వాత ఇంకోటి భల్లూకంతోనూ ఇంకా పులి సింహం వాటితో పోల్చుకొని బిరుదులు చెప్పుకుంటే గజారోహణ చేసి సన్మానం చేశారు. అది కురుక్కుంటూ పోతుంటే దాని మీద ఎక్కువ కూర్చోబెడుతుంది. ఎక్కడ కింద పడతాడో భయం, ఎక్కడ కింద పడతాడో భయం. అందువల్ల విలువ చాలా గొప్ప విశేషం. విలువని చెప్తున్నది వేదం. ఇంకా తర్వాత ఓం తత్సత్.